హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. గ్రహాంతర వాసులతో ఆపరేషన్ చేయిస్తా అని చెప్పే హనుమా మేడం మళ్ళీ వచ్చేశారు. మూడో ఎపిసోడ్ ఇది. ఈసారి ఆవు పిడకలతో ఆరోగ్యం తెస్తా అంటున్నారు. హరే రామ హరే కృష్ణ అంటూ పిడకలతో యజ్ఞం చేస్తే సకల రోగాలు నయమవుతాయట, దుష్ట శక్తులు వెళ్ళిపోతాయట. ఇంకా విడ్డూరం, బుద్ధిమాంద్యం పిల్లలు దేవుళ్ళంట. సాయిబాబా, నీమ్ కరోలి బాబా లాంటి అవధూతలు కావాలని అలా పుడతారట. ఏప్రిల్ 27న హైదరాబాదులో పిడకల యజ్ఞం జరగబోతోంది. రండి, పాల్గొందాం. గ్రహాంతర వాసులతో వైద్యం చేయించుకుందాం. ముందు ఈ హనుమా మేడం ఇలాంటి ఎన్నో వింత విశేష విడ్డూరాలు చెబుతున్నారు కదా, అవి విందాం రండి. మన వే టు మోక్ష ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సంచలనం సృష్టిస్తున్న సంస్థ. మరి ఆ సంస్థని ఎవరు నిర్వహిస్తున్నారు మనందరికీ తెలుసు. అను సిస్టర్గా సుప్రసిద్ధులైన నలుగురు సిస్టర్స్ లో ఒకరు అనిరుద్ధ మ్యామ్. తనని ఇప్పుడు హనుమ అని పిలుస్తారు అందరూ. మరి తను హనుమంతుడికి ఒకప్పుడు తల్లిగా భావించుకునే ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి తనని అందరూ హనుమ అంటారు. మరి ఈ నేపథ్యంలో తను వరుసగా మనం కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. ఆ సిరీస్ లో ఇప్పుడు ఇది మూడో ఇంటర్వ్యూ మేడంతో. తను ఇప్పుడు అమెరికా నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన మన హైదరాబాద్ లోని ముచ్చింతల్లో ఒక అద్భుతమైన యజ్ఞం చేయబోతున్నారు. ధ్యానం ద్వారా యజ్ఞం అనే మరో అద్భుతమైన ప్రక్రియ. మీకు తెలుసు కదా, ఆనాపాన సతిలో ఉంటూ మన ఆత్మని భగవంతుడితో మమేకం చేస్తూ మనలోని రుగ్మతల్ని పోగొట్టుకోవడం అనే ప్రక్రియతో హనుమ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. చాలా మంది భక్తులు తనతో ట్రావెల్ చేస్తారు. కొన్ని వేల మంది ఇప్పుడు తన సైన్యం ఉన్నారు ఈ దేశంలో, అలాగే అమెరికా దేశంలో. మరి కొత్తగా ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది నిజంగా నాకు గూడా కొంచెం టెన్షన్ పుట్టించింది ఈ టాపిక్ గూడా. ఎందుకంటే పిడకలతో చేయబోతున్నారు ఇప్పుడు. పిడకలు. మన ఆవు పేడతో పిడకలు చేసిన ఆ పిడకల ద్వారా యజ్ఞం చేస్తూ మన రుగ్మతల్ని పోగొట్టబోతున్నారనేది ఇప్పుడు తాజా సంచలనం. మరి ఆవు పేడకు అంత శక్తి ఉందా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, నేనైతే దాన్ని డినై చేయట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 వింత విషయాలు విన్నాను నేను. మన ఫోన్ రేడియేషన్ పోగొట్టుకోవడానికి ఆవు పేడతో చిప్స్ తయారు చేసి పెట్టుకుంటున్నారు రేడియేషన్ పోవడానికి. ఆవు పేడ రేడియేషన్‌ని పోగొడుతుందనేది అదొక వింత. అయితే రెండో వింత, డయాబెటిస్, షుగర్ వ్యాధి వచ్చిన, మధుమేహం వచ్చిన వాళ్ళు ఆవు పిడకల మీద ఒక 15 నిమిషాలు కూర్చుంటే డయాబెటిస్ తగ్గుముఖం పడుతుందంట. ఈ 2 ఇప్పుడు శాస్త్ర ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మనకైతే మన భారతీయ సంస్కృతికి ఎప్పటినుంచో తెలుసు. అతి నీల లోహిత కిరణాల్ని అడ్డుకోవడానికి, దాని నుంచి వచ్చే రేడియేషన్‌ని అడ్డుకోవడానికి ప్రతి ఇంటి ముందు కల్లాపి జల్లి పేడతో కల్లాపి జల్లేవాళ్ళం. అది మనకెప్పుడో తెలుసు. ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. మరి ఆ పేడతో, ఆ పిడకలతో ఇప్పుడు రుగ్మతలు గూడా నయం చేయొచ్చంటున్నారు మన హనుమ గారు. మరి అదేంటో ఈ కొత్త సబ్జెక్ట్ మళ్ళీ నాకు. ప్రతిసారి ఒక పరీక్ష నాకు. సో, బహుశా మీకు అది పరీక్ష. నాకు పరీక్ష అంటే మీకు పరీక్షే గాబట్టి వెంటనే మేడంని అన్ని విషయాలు కనుక్కుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? థాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు అద్భుతంగా ఈ 24/7 అని ఈ ఛానెల్ బెట్టి అందరికీ గూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. దానికి నా శతకోటి వందనాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నిజానికి ఇది నాకు జ్ఞానమే. కొత్త టాపిక్స్, కొత్త సబ్జెక్టు. నా అంతఃచక్షువుల్ని ఓపెన్ చేస్తున్నారు మీరు అద్భుతమైన విషయాలతో. సో, ఎందుకంటే పేడ అనగానే అందరం చీప్‌గా చూసేవాళ్ళం మనం కొన్నాళ్ళ క్రితం. ఈరోజు అవును. పేడ అంటే లక్ష్మీదేవి అంటున్నారు. ఆ పేడతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆ పేడతో బయో ఇంధనం తయారు చేస్తున్నారు. వాట్ నాట్ అసలు పేడ లేని ఇప్పుడు సిట్యుయేషన్ లేదు.
సో, ఈ క్రమంలో మీరు ఇంకో బాంబు పేల్చారు. ఇప్పుడు పేడతో అన్ని రుగ్మతలు నయం చేయొచ్చు అని. సో, మీరే చెప్పాలి అది ఏంటో అనేది నాకు. అంటే ముందటి నుంచి గుర్తుందా మీకు? ఇంటి ముందు మనము అలుకు చల్లేవాళ్ళం. దేనితో చల్లేవాళ్ళం? పేడ నీళ్ళతో. అవునండి. అవును. అలాగే వాల్స్ కూడా అవును. పేడ కరెక్ట్. నీళ్ళతోనే చేసేవారు. ఇంట్లో గూడా అది మనం పేడ నీళ్ళతోని అలుక్కునేవాళ్ళం మేడం. ఇంట్లో కూడా. కరెక్ట్. బయటే గాదు. అవును. ఇల్లు గూడా అలాగే చేసేవాళ్ళం. చేసేవాళ్ళం గదా! వాల్స్ అన్నీ కూడా అలాగే చేసేవాళ్ళం. అవునండి. మరి అవును. అప్పుడు ఉండిందా మనకు డయాబెటిసు ఇవన్నీ ఉండినాయా? లేవండి. బ్లడ్ ప్రెషరు ఏముండినాయి అప్పుడు మనకు? ఏదీ లేదు. మనం ఏది లేదు. భూమితోని ఆ పేడ అన్నది మనకి పూర్తిగా యాంటీ బాక్టీరియల్, యాంటీబయోటిక్ లాగా పనిచేసేది ఓకే. అప్పట్లో. ఎప్పుడైనా, ఓకే. ఇప్పుడు కూడా అవునండి. పనిచేస్తది. అవును. కానీ మనము ఏం చేసాం ఇప్పుడు అప్పట్లో గుర్తుందా మీకు? రైస్ కూడా మనకి ఆహ్, ఒక గంజి వార్చి, ఒక కుండలో బెట్టి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అన్నం చేసేటప్పుడు ఆ గంజిని ఆహ్, ఈ ఈ నీళ్లు తీసేసి ఈ నీళ్లు పోసేవారు. అంటే అవునండి. అవును. మీకొకసారి వాటర్ బాయిల్ అయ్యాక తీసేస్తే, ఆ! అందులో మీకున్న ఇప్పుడు మనకి రైస్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ అంతే. అన్నీ యెస్. ఆ! యెస్. అన్నీ కూడా రిలీజ్ అయితాయి. అంతే కదా! దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. కరెక్ట్. అవును. అయ్యాక నిన్ నిన్ మళ్ళా పొద్దున చేసిందో లేకపోతే నిన్నటి వాటరో పోస్తే అందులో హ్మ్. అది ప్రోబయోటిక్ అయిపోతది. సో, ఓకే. వాళ్ళు ఇంతింత అన్నం తినేవారు ఎనకట. అసలు ఏమయ్యేది కాదు. పొట్టలు అవును. చూసారా మీరెవరికైనా అసలు అప్పట్లో అస్సలు. ఇంతింత అన్నాలు తింటే? ఎందుకు? ఈ రైస్ ప్రోబయోటిక్ రైస్ తినేవారు వాళ్ళు. అవును. ఆళ్ళకు ఈ పేడ వాటర్‌తో చుట్టూ ఆ పేడ వాటర్ అలుకు జల్లిన బ్రీత్ ఉండేది వాళ్ళకి. కరెక్ట్. సో, ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటే వాళ్ళకేమవుతది? ఏమీ కాదు గదా! హెల్త్. ఎంత అన్నం తిన్నా ఏం కాదు మీకు అవును. అంతైతే. ఇప్పుడు మా అమ్మమ్మ గుర్తుంది నాకు. కుండలో పోసేవారు గంజి. హ్మ్. ఒక అవును. కుండ కింద ముగ్గేసేవారు. ఆ హ్మ్. కుండ ముగ్గు పైన పెట్టి మీద ఈ క్లాత్ టైపు వెట్ క్లాత్ టైపు చుట్టేవారనమాట. ఓకే. అది మళ్ళీ మార్నింగ్ పెట్టింది మళ్ళీ ఆఫ్టర్‌నూన్ రైస్‌కి పెట్టేవారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌ది నైట్ పెట్టేవారు. అంటే ఓహ్! ఆ వాటర్‌తో కుక్ చేసేవారు. వావ్! సో, ఎప్పుడైతే పులిస్తే వాటర్ అంత పులవదు. కొంచెము అంతే గదా! ఒక చేంజ్ 3, అవుతది 4 అందులో. అవర్స్. అవును. అవును. అందులో ఉన్న కరెక్ట్. అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకిప్పుడు అది షుగర్ ఇస్తది. ఇది అది అంటారు గదా! అవును. అవన్నీ పోయి ప్రోబయోటిక్ అంటే మన గట్‌ని క్లీన్ చేసే విధంగా ఆ గంజి తయారవుతది. ఓహ్! సో, అట్లా మనకి ప్రతి ఒక్కటి కూడా ఎనకట చేసినది అది సైన్సే. అంటే ఇప్పుడు సైన్స్ అని దేన్నంటున్నారు? ఇప్పుడు పేపర్ మీద రాసి 1000 పేపర్‌లు చేసి, ఆ 1000 పేపర్‌లలో మీకు ఆహ్, అందులో కనబడతాయి. అంటే ఆ 1000 మందిలో మీకు రుగ్మత పోయిందని కనబడితే అప్పుడు దాన్ని సైన్స్ అంటున్నారు. అవునండి. కరెక్ట్. కానీ మనం అంతకుముందు కొన్ని ఇప్పుడు సంవత్సరాలుగా చేసి, ఆ! నిరూపించి మనకు ఏది రాక తరతరాలుగా చేసాం ఆ! మనం. ఇప్పుడేం జేస్తున్నాం మనం సిటీస్‌లోకొచ్చాం. కరెక్ట్. సిటీలోకొచ్చి ఇప్పుడు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆ రైసే తిని పెరిగింది. అవును. వాళ్ళ గట్ అందుకే అంత స్ట్రాంగ్‌గుంది. వాళ్ళు యెస్. అంత హెల్తీగున్నారు కంపారిటివ్‌లీ మనతో కంపేర్ చేస్తే. అవునండి. ఇప్పుడు అవును. సిటీకొచ్చాక ఒకరిని చూసి ఒకరు రైస్ కుక్కర్‌లొచ్చాక మా అమ్మే చెప్తది. రైస్ కుక్కరొచ్చాక ఇంకా దీన్ని వార్చడం అదంతా ఎందుకులే ఇట్లాగే పెట్టేద్దాము అని అది మాకు తెలియలేదు. అంటే దాని బెనిఫిట్స్ మాకెవ్వరు చెప్పలేదు. చెప్తే మేము కంటిన్యూ చేసేవాళ్ళం. రైస్ కుక్కర్‌లో గూడా ఏది వాటర్ తీసి మళ్ళీ పాతది పొయ్యడం ఇదంతా చేసేవాళ్ళం. కానీ మాకప్పుడు తెలీదు. తెలీదు. మా అమ్మ చేసిందని నేను చేసేదాన్ని, నేను అంతే చేస్తున్నాను గదా! మీరు అట్లా వంశపారపర్యంగా ఒకరిని చూసి ఒకరిని చేసాం. కానీ కరెక్ట్. ఎప్పుడైతే ఊర్లు దాటి సిటీలోకొచ్చామో మన హెల్త్ రూయిన్ అయిపోయింది. అంటే సర్వనాశనం అండి. అవును. అది సర్వనాశనం. ఇంకే వర్డ్స్ అన్నా వాడొచ్చు దానికి. అయిపోయింది మన పని. ఈవెన్ పొల్యూషన్ కాదు. అసలిగ అన్ని రోగాలతో చిక్కుబడి ఉన్నాం. ఇప్పుడు మనం ఇంకోటి ఆలోచనలు. ముందు వాళ్ళకి ఈ ఆలోచనలొచ్చేవా? ఒక్కసారి తాతగారిని అడగండి. అసలు ఏం ఎంత ఆలోచనలు మేడం వాళ్ళకి ఏది రాదసల. 40, 50 అస్సలు ఏళ్ల కల్లా పిల్లలు పెళ్లి చేసేవాళ్ళు. అసలు కరెక్ట్. 50 ఏళ్ల నుంచి లైఫ్‌ని అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళసల. మామూలుగా కరెక్ట్. కాదు. ఇప్పుడు ఆవులు గూడా ఇంటి ముందుకొచ్చేవి. యెస్. అవి అవి అబ్బా! అని ఇట్లా అరిచేవి. ఈవెన్ ఆ అరుపుతో మనము ఆ శ్వాసతో గూడా మనము మెడిటేషన్ జేయొచ్చు. అబ్బబ్బబ్బా! ఇట్లా అంటాయి జూడండి అవి ఆ! ఆ! తినేటప్పుడు ఇట్లా అవును. శ్వాస గట్టిగా తీర్చుకుంటే, ఆ శ్వాసతోని గూడా మనము మెడిటేషన్ జేయొచ్చు. అబ్బా! అంత గొప్ప ఆవుది. ఇంకోటి ఆవుకొక్కటే తను ఆత్మ అని తెలుసనమాట. ఇప్పుడు ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కృష్ణుడు కంసుడిని చంపే ముందు ఎక్కడున్నాడు? తల్లితో, ఆవులతో, పిల్లలతో ఉన్నాడు. అవును. మరి ఎందుకున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకున్నాడని? ఓకే. ఎందుకంటే అతను ఆత్మ బలాన్ని కాపాడుకోవాలి అంటే ఈ ముగ్గురే కాపాడగలుగుతారు అతన్ని. ఓహ్! లేకపోతే మనిషి, భూమి దాంట్లోకొచ్చేస్తాం మనం. ఓకే. అంటే మన రెగ్యులర్ తత్వానికొచ్చేస్తాం. ఆయన భగవంతుడు గదా! భగవంతుడు తన శక్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే కంసుడు అత్య
అంటే ఆయన చాలా శక్తివంతుడు గదా! ఆ శక్తిని ఈయన ఫేస్ చేయాలి అంటే ఈయనకు అది ఆయన దైవత్వాన్ని కాపాడుకోవాలి. రైట్. ఏంటి కంసుని మేడం చంపాలంటే. ఈ రేడియేషన్ రాకుండా ఆవు పేడతో చిప్స్ తయారు చేస్తారంటే ఏంటి మేడం? అవును. అందులో మీకు రేడియేషన్ కంట్రోల్ చేసేదుందనమాట. ఏది ఆవు పేడలో. ఆ! సో, అందుకని దాన్ని ఆహ్, పెట్టి దానికి ఆవు పేడ పెట్టి చూసారు ఎట్లా ఉంది అని. నిజంగానే హ్మ్. మనకది రేడియేషన్ రావట్లే. ఎందుకంటే ఇప్పుడు చూడండి పిల్లలు మనమైనా పడుకునేటప్పుడు ఫోను పక్కనే మెత్త కింద అయ్యో! ఇట్లా ఇంకా మీద పెట్టుకుంటారు స్టమక్ మీద. అవును. పెట్టుకొని అవునండి. అవును. పడుకుంటారు, అవును. వింటరు. ఈవెన్ ఆ వీడియోలు జూస్తాము. సో, అవును. ఇవన్నీ కూడా నొప్పులు రావడం లేకపోతే ఆ రేడియేషన్ మనలోకి ఒక అమ్మాయి ఒక దాంట్లో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె రోజు ఇక్కడ పాకెట్‌లాగా ఇక్కడ పెట్టుకొని ఎళ్ళేదంట. రోజు డ్రైవ్ 1 అవర్ డ్రైవ్ వర్క్‌కి, 1 ఓకే. అవర్ బ్యాక్ వచ్చేటప్పుడు. ఆ! ఫోన్ అక్కడ పెట్టుకొని ఎళ్ళేది. అక్కడ ఆమెకు క్యాన్సర్ వచ్చిందనమాట. అమ్మా! సో రీసెర్చర్స్ చెప్పిండ్రు నువ్వక్కడ పెట్టుకోవడం వల్ల వచ్చిందని. ఇమాజిన్ ఇప్పుడు మెన్ జేబులో పెట్టుకుంటే ఇంత అన్యాయం అండి. యంగ్ అవును. కిడ్స్ గనుక జేబులో పెట్టుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి రేపొద్దున ప్రాబ్లమ్ అయితది. చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ అన్నది అక్కడ ఎఫెక్ట్ కరెక్ట్. అవుతుందనమాట ఈ కరెక్ట్. రేడియేషన్‌తో. కరెక్ట్ అండి. అవును. సో, ఇప్పుడెందుకు ఎక్కువైపోయాయి అవి? ఇప్పుడు ఇలాంటి ఈ ఆహ్, ట్రీట్‌మెంట్‌ల ద్వారా ఇప్పుడు అందరూ గూడా ఓకే. ఐవీఎఫ్ ఐయుఐ వీటికెందుకెళ్తున్నారు? ఈ ఇదే కారణం. రేడియేషన్స్ వల్లనే. రేడియేషన్ వల్ల. రేడియేషన్‌ని కంట్రోల్ జేయడము, మనము ప్రొటెక్ట్ జేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓహ్ మై గాడ్! నిజమేనండి. మ్యామ్ ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా ఈ హ్మ్. అంటే కొత్త టాపిక్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్‌గా అడుగుతున్నాను గదా! ఈ లైంగిక సమస్యలుంటాయి గదా మేడం. అంటే ఇదెందుకు మిమ్మల్ని అడగాల్సొస్తుందంటే కుటుంబ జీవితం డిస్టర్బ్ కావడంలో ఈ లైంగిక సమస్యలు చాలా పెద్ద ఇష్యూ. సో, ఈ మన ధ్యానం ద్వారా ఈ సమస్యలు గూడా పరిష్కారం చేసుకోవచ్చా? ఈ ధ్యానం ద్వారా అసలు ఈ సమస్య, ఆ సమస్య లేదు. ఓకే. ఎందుకంటే మొన్న ఒక ఆవిడకి ఇప్పుడు కొన్ని సమస్యలు ఇంక నువ్వు లైఫ్ అంతా ఫేస్ జేయాల్సిందే ఇది తగ్గవు అని చెప్తారు. అవును. అది నీకు వంశపారపర్యంగా వచ్చిందనో, లేకపోతే ఇంకోటనో చెప్తారు గదా! అవును. ఇది మన దీంట్లో ఇప్పుడు మన హైయర్ మాస్టర్స్ మనము ఎవరు ఇప్పుడు ఏలియన్స్ అంటారు. మనమేమో అవును. యాస్ట్రల్ గ్రహాంతర వాసన మాస్టర్స్ అంటారు. అంటున్నాను. అవును. మొన్న నా ఫ్రెండ్ అంది ఏలియన్సా అంది. ఇట్లా కళ్ళన్నీ ఇట్లా పెట్టి. ఆ! అంటే మరి దాన్ని ఏలియన్స్ అనొచ్చు, ఇంకోటనొచ్చు, మాస్టర్స్ సో, అనొచ్చు. నాలాంటి మేమేమో వాళ్ళు కొద్దిగా మీకు రెగ్యులర్‌గా క్యూట్‌గా తగులుతూనే ఉంటారు మీకు. ఆ! అంతే. మేము హ్మ్. క్యూట్‌గా వాళ్ళని మంచి ప్రేమతో జెప్పాలి గదా! ఆస్ట్రల్ అదే. మాస్టర్స్ అని ఓ మంచి పేరు బెట్టుకున్నాం. ఆ! బట్ ఎక్కడి నుంచి ఎవరొస్తే హనుమంతుడే వచ్చి జేస్తున్నారేమో తెలీదు మాకు గానీ, ఓకే. మనము ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు 10 మందితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన ఎనర్జీస్ వెరీ హై అవుతాయి. సో, అప్పుడు వాళ్ళకి మనం మ్యాచ్ అవుతాం. వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు ఏదడిగితే అది జేస్తున్నారు. మీరు హ్మ్. నాకు హెడేక్ ఉంది. హెడేక్ క్లెన్స్ జేయమంటే ఉత్త హెడేక్ జేసి ఎళ్ళిపోతారు. ఓకే. కాదు నాకు హెడేక్ ఉంది, ఈ బ్యాక్ పెయిన్ ఉంది, మోకాలు నొప్పులున్నాయి, కింద అరికాలు నొప్పులున్నాయి అన్నారనుకోండి. ఆ 4 జేసి ఎళ్ళిపోతారు. ఆ! మనం 3 రోజుల ఇది రిట్రీట్ ఉంటే, ఆ 3 రోజుల్లో కొద్ది కొద్దిగా మనం ఎంత తట్టుకోగలిగితే అంత చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఓకే. ఒక్కోసారి చాలా పెయిన్ ఉంటది. భరించరానంత పెయిన్ ఉంటది. ఇప్పుడు హెడేక్ చేస్తే. ఒక్కోసారి ఉండదు. సో, పెయిన్ ఉంటే మనం ఏం చెప్పాలి? తగ్గిమని అడగాలి. అప్పుడు ఇన్‌స్టాంట్‌గా తగ్గిపోతది. హ్మ్. ఇది మనము ఇమాజినేషన్ అయితే కాదు గదా! ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు మేడం నాకు మీకు చెప్తుంటే నాకు ఇమాజినేషన్ లాగే ఉంది ఇదంతా. ఆ! ఇప్పటికి గూడా సీరియస్‌గా. ఎందుకంటే నిన్న మేము ఎవ్రీడే ఇంటర్వ్యూ చేస్తున్నాం 'వే టు మోక్ష'లో. ఎవరైతే ఇంటర్వ్యూ అంటే వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు. మొన్న రిట్రీట్ లాస్ట్ వీక్ అయింది గదా! లాస్ట్ వీకే అయింది అవునండి. మనకి. అవును. అవును. 4థ్, 5థ్, 6థ్ అమెరికాలో. సో, అవును. అందరూ ఈ 1 వీక్‌లో అందరికి సర్జరీస్ అయినాయి. వాళ్ళకి అనస్థీషియా ఇచ్చిండ్రు. వాళ్ళకి 5, 6 అవర్స్ లెగువ రాలేదు. మెడిటేషన్‌లోంచి. ఆ! మొత్తం లాక్ అయిపోయినాయి హ్యాండ్స్, లెగ్స్, ఈవెన్ వాళ్ళకి ఐస్ లాక్ అయిపోతాయి. ఐస్ ఓపెన్ చేయరాదు మీరు. ఆ! సో, ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఇట్లా మెల్లిగా మాట్లాడుతూ పిలుస్తారు. హనుమాన్ పిలువు, నాకు లెగువ రావట్లేదు, నా చేతులు రావట్లేదు, కాళ్ళు రావట్లేదు భయపడతారు. అంటే మేము ఎంతో ట్రైన్ చేస్తాము. బట్ స్టిల్ వాళ్ళకి ఒకలాంటి అంతే నాట్ గదండీ ష్యూర్. అసలు. అని అవును. మాకు చెప్తే ఇఫ్ షీ సేస్ యూర్ ఓకే దెన్ దే ఫీల్ ఓకే. ఓకే. సో, పిలువు అంటారు. నేనంట పర్లేదులే సరే నేనెళ్తా అని ఎళ్ళేసి పక్కన కూర్చొని మెల్లిగా చెప్తాను నేను. పర్లేదమ్మా ఎప్పుడైనా ఒక సర్జరీ అయ్యాక ఇమ్మీడియేట్‌గా లేసి పరిగెత్తరాదు గదా! హ్మ్. హ్మ్. కొన్ని అవర్స్ ఉంటారు గదా! సో, మీకు కొంతమందికి అనస్థీషియా ఇస్తారు. ఎందుకంటే ఆ నొప్పి తట్టుకోలేరు వాళ్ళు అని అనస్థీషియా ఎందుకంటే ఇగ వీళ్ళు మధ్య మధ్యలో నొప్పి తగ్గి అంటే వాళ్ళకి చేసే ప్రాసెస్‌కి డిస్టర్బ్ అవుతది. డిస్టర్బ్ అవుతుంది. అవును. అందుకని కొన్ని మేజర్ సర్జరీస్ ఒక అమ్మాయికైతే 2 సార్లు ఒక రోజు ఒక సైడ్ బ్రెయిన్ జేషిండ్రు. ఇంకో సైడ్ బ్రెయిన్ జేషిండ్రు. అబ్బా! మరి ఆ! ఆమె అడగడం వేరే అడిగింది. కానీ ఆ బ్రెయిన్‌లో ఉన్న సెల్స్‌ని ఫిక్స్ జేస్తే కింద ప్రాబ్లమ్స్ ఆ! సాల్వ్ అవుతాయన్నమాట. ఓకే. సో, కొన్ని కొన్ని నెర్వ్స్ బ్రెయిన్‌లోంచి వచ్చేటి బ్రెయిన్‌కి జేస్తారు.
ఓకే. నేనెక్కువ డీప్ సైన్స్‌లోకెళ్ళను. ఎందుకంటే నాకవసరం అదేలెండి. లేదు. అవసరం లేదు. వాళ్ళేదంటే అది జేసి పెడుతున్నారు నాకు. ఓకే. ఓకే. కొంతమంది ఇమ్యూనిటీ డిసీజెస్ అనొస్తారు. అది లైఫ్ టైమ్ అంతా నువ్వు సఫర్ అవ్వాలి అని చెప్తారు వాళ్ళు. ఓకే. కొన్ని డైజెస్టివ్ సిస్టమ్‌ది గూడా కొంతమందికి డైజెషన్ అవ్వదు. ఏం తిన్నా గూడా. అవును. అవును. అప్పుడు ఇన్నిన్ని టాబ్లెట్‌లు ఇచ్చేసి ఇంక నువ్వు లైఫ్ అంతా ఏసుకోవాలంటారు. ఆ అవును. అమ్మాయికైతే అసలు ఇన్‌స్టాంట్ అసలు ఈ బజ్జీలు తినొచ్చింది. ఆమె ఆ! అసలు ఇంటికెళ్ళి చెప్తుంది. మేడం నేను డీప్ ఫ్రై గాదు. ఏది తిన్నా ఏమవుతలేదు అని. అసలు హ్మ్. ఇది ఎంత మిరకిల్స్ అంటే, ఆ భగవంతుడొచ్చి మనము పిలిస్తే చూడండి మనం పూజలని ఇన్ని పూజలు చేస్తాం గదా! అవును. మనకది వచ్చిండో తెలీదు. చే ఎన్నో జేస్తారు మిరకిల్స్. చేస్తారు. ఇప్పుడు అవునవును. పెద్దగా పోయేది చిన్నగా జేస్తారు. నాకిదెందుకయింది ఇన్ని పూజలు చేస్తున్నా అంటాం మనం. కానీ నువ్వు చచ్చేటోడిని బతికించిండ్రా బాబు! నీకెంతో కొంత తీయాలి. నీ కర్మ రిలీజ్ అవ్వాలంటే అంటే ఓకే. అది వాళ్ళకి అర్థం అవ్వదు గదా! మనం అర్థమైంది. చూడలే గదా! ఇప్పుడిక్కడ మనకి ఫీల్ చేస్తున్నారు. మనము ఎక్స్‌పీరియన్స్ అయితున్నాము, చూస్తున్నాము. చూడడం అంటే ఇంక మనకి తెలుస్తుంది. వాళ్ళొచ్చి అవును. అవును. ఐవీ ఇచ్చినట్టు, సర్జరీ చేస్తున్నట్టు, ఓపెన్ చేసినట్టు స్కల్ అన్నీ తెలుసు వాళ్ళకి. సో, ఆ! యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్. ఇప్పుడు వేరేస్ ఇప్పుడు ఒక్క అనస్థీషియా ఇచ్చినప్పుడే నాక్ ఆఫ్ అయిపోతున్నారు. బట్ మిగతా హ్మ్. టైమ్ అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. సో, మీరు ఎవరితో వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు చాలా క్లారిటీతో ఎక్స్‌పీరియన్స్ చెప్తారనమాట. ఓకే. నాకు ఇలా జరిగింది అని. సో, ఒక్కటి గాదు. మనకి మొన్న 120 మందొస్తే, 120కి 120 మందికి ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి. మేడం నాకు అందరూ మళ్ళీ చెప్పండి. హ్యాపీనెస్‌లో హ్మ్. నాకు మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు అందరూ అమ్మాయిలు లేడీసే వస్తారు గదండీ ఎక్కువ దీనికి? లేదమ్మా. మొత్తం ఫ్యామిలీ ఒస్తారు మాకు. ఫ్యామిలీ ఎక్కువ అచ్చచ్చ! అంటే ఆ! మనకి 30% మొత్తం ఫ్యామిలీ ఒస్తారు. ఓకే. లేడీస్ ఒక 30% ఉంటారు. ఇంకో 30% మెన్ను కపుల్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా కొంతమంది మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనొచ్చారు. వావ్! ఆ! కపుల్స్. అంటే ఇట్లా ఈ అంత యంగ్‌స్టర్స్ ఎక్కువ మట్టుకు యంగ్‌స్టర్స్ ఉన్నారు సార్. అసలు ఎందుకంటే ఇయాల రేపు ప్రాబ్లమ్స్ అండర్ 30 వోళ్ళకి ఎక్కువున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళు ఈ ఇమాజినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడున్న యూట్యూబ్ దాంట్లో కూడా అందరూ భయాలు పెడుతున్నారు గదా! హెచ్1 అని భయము, ఖచ్చితంగా. జాబ్ అవును. రాదని భయము, అవునండి. 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 పిల్లలు పుట్టట్లేదని ఒక భయము, పెళ్ళిళ్ళు కావట్లేదని ఒక భయం వాటెవర్. వాళ్ళు ఇమాజినరీ భయాలలో ఉండి వాళ్ళు హెల్త్ నాశనం చేసుకుంటున్నారు. కరెక్ట్. అవును. సో, ఈ హెల్త్ మంచిగవుతది అని ఇక్కడ ఇప్పుడు మీ దాంట్లో అట్లా విని అవును. వస్తున్నారనమాట. వచ్చి అవును. మేడం నేను జాయిన్ కావచ్చా? నాకిదుంది అంటే తప్పకుండానమ్మా క్లియర్ అయితది. ఆ! నాకు భయాలున్నాయి క్లియర్ అవుతది. నాకు ఆహ్, ఇంట్లో పెళ్లవ్వట్లేదు. నో అంటున్నారు మా పేరెంట్స్ క్లియర్ అయిపోతది. అసలు ఏదన్నా అనండి ఇంత రుగ్మతలే కాదు బాడీలో. ఆ! ఎనీథింగ్ ఈస్ క్లియరింగ్. ఈవెన్ హస్బెండ్‌తో ఫియర్ గూడా క్లియర్ అయితుంది. అబ్బా! మనం ఒకలాంటి అమితానందం ఎళ్లి ఇప్పుడు కొట్టేస్తదా ఇంకా నాకన్నీ ఉన్నాయి. భర్తని కొట్టేస్తదా ఇంకా? అబ్బో! అసలు ఎంత హ్యాపీనెస్‌తో ఇంటికెళ్ళిందంటే, హస్బెండ్ గూడా అంత ఎనర్జీ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తున్నాడంట. ఎందుకంటే, ఎప్పుడైతే మన లవ్ చక్ర ఓపెన్ అవుతదో, ఓకే. మనం అందరిని ప్రేమ తత్వంతో అట్రాక్ట్ చేస్తాం. ఓకే. మనకు తెలియకుండానే హ్యాపీగా ఉంటాం. తెలియకుండా ఎప్పుడు ఫేస్ పైన స్మైల్ ఉంటది. సో, ఓకే. అది మీరు ప్రేమతత్వం అంటే ఇప్పుడు వాళ్ళకి లవ్ చక్ర ఓపెన్ ఉందా లేదా అంటే తెలిసిపోతది ఫేస్ చూస్తే. కరెక్ట్. కరెక్ట్. అది ఒక డివైన్ నవ్వు, డివైన్ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళుంటారు. రైట్. మన ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంకొక ప్రశ్న అడుగుతా మేడం. తర్వాత మనం ఈ కొత్త పిడకల వేటలోకెళ్ళిపోదాము. ఓకే. మేడం ఇప్పుడు ఈ కర్మలనేవి గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మలు గదా మేడం! ఈ కర్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే అనేది మన ట్రూడ్. భగవద్గీత చెప్తుంది. అందరూ చెప్తున్నారు అనుభవించాల్సిందే అని. కరెక్ట్. మీరు మాత్రం కర్మలను విముక్తి చేస్తా అంటున్నారు. కర్మలను రిలీజ్ చేస్తా అంటున్నారు. ఇదెలా సాధ్యం? అయితే కర్మ అన్నది మనం ఒకప్పుడు తెలియక ప్లస్ తెలిసి తెలియక వాటెవర్ మనీ అంటే పిచ్చితోనో ఏదో అప్పుడు అవన్నీ మనము సైసాత్మ అంటే అప్పటికి మనకు జ్ఞానం లేదు గదా! హ్మ్. అవన్నీ చేశాం. సరే ఇప్పుడు మనకి జ్ఞానం ఉంది. అయితే ఇప్పుడు ఎవరికైతే చేశామో వాళ్ళు మనం క్షమిస్తే ఎట్లా క్షమిస్తారు? ఇప్పుడు ఒక ఏ ఎళ్లి బిని చంపేసింది గదా! అవును. మరి బి మనల్ని క్షమించాలంటే ఏం జేయాలి? ఆ ఫ్యామిలీ దగ్గరికెళ్లి కాళ్ళ వేళ్ళ పడాలి. నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు జేయను. నేను మీకు సేవ చేస్తా. నన్ను గనక మీరు వదిలేస్తే ఉన్నన్ని రోజులు ఇట్లా పాపలకు కష్టమైతది అని మనం రోజు కాళ్ళ మీద పడి బతిలాడితే వాళ్ళు ఈ రోజు కాకుంటే రేపు కరగరా? అవును. సో, మనం ఏం చేస్తున్నాం పద్ధతంటే ఇప్పుడు నేను కర్మ రిలీజ్ అయ్యను. మన ఎవ్వరికీ గూడా హక్కు లేదు. ఏ ఋషికి గూడా అంటే వెనకట రమణ మహర్షి వీళ్ళేదో మన కర్మలను తీసుకున్నారంటే వాళ్ళకి రాచపుండని వాళ్ళకి ఎఫెక్ట్ అయింది హెల్త్‌కి.
అవునండి. అవును. ఎందుకయింది? వాళ్ళు తీసుకున్నారు కాబట్టి. ఎవ్వరి కర్మలు ఎవరు తీసుకోకూడదు, తీసుకోరాదు కూడా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడేం టెక్నాలజీ మనకిచ్చారంటే, సరే నువ్వు ఆల్రెడీ ఇన్ని జన్మలెత్తావు గదా! ఎంతో నేర్చుకున్నాం జ్ఞానాన్ని. సో, ఆ జ్ఞానంతో మనం గనక ఇంకెప్పుడు ఇట్లాంటియి చెయ్యమని ప్రామిస్ చేసి, ఇంకోటి ఓకే. యానిమల్స్‌ని కోసుకొని తినడం గాదు. ఆ! యానిమల్స్‌ని కాపాడతామని జెప్పి, అచ్చా! చెట్లను కాపాడతామని చెప్పి, అట్లాగే భూమిని, మొత్తం ప్రకృతిని కాపాడతాము. నేనొక సేవకురాలి, యూనివర్స్‌కి సహాయకారులనవుతాను. నన్ను మీరు వాడుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ నేనింకెప్పుడు కూడా ఎవ్వరిని కూడా హాని తలపెట్టను అని హ్మ్. మీరు మనసా, వాచా, కర్మణ అంటే దీన్ని 4P అంటాం. అచ్చా! అచ్చా! పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ ఓకే. ప్రాయశ్చిత్తం అంటారు చూడండి, మీరు ప్రాయశ్చిత్తం చేసుకో అని ఒక వర్డ్ వాడతారు. అవును. సో, ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే, మనకిప్పుడు నాకు రుగ్మత ఉంది. మా బాడీలో ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఇంకొకరికి మీరు హెల్ప్ చేశారనుకోండి, సేమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అంటే హెల్త్ అచ్చచ్చ! వైస్. ఆ! ఆ! లేకపోతే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్‌కి డొనేట్ చేసిండ్రు. సో, మీరేమంటున్నారు, నేను యూనివర్స్‌కి సహాయకారులని. వాళ్ళు చూస్తారు లెక్క పత్రం. హ్మ్. ఓహ్! ఈమె నిజంగానే డొనేషన్ ఇచ్చింది. ఈమె నిజంగానే వీళ్ళకి హెల్ప్ చేసింది. ఈమె నిజంగానే భూమికి అంటే ఏదన్నా కింద ప్లాస్టిక్ ఉన్నా మనం నడవొద్దు వాటి పైన. తీయాలి. నేను వంగి తీసి గర్బేలో ఏస్తా చేయి హ్మ్. కడుక్కుంటా. అట్లా హ్మ్. మనము ప్రతి క్షణము అవేర్‌నెస్‌లో ఉండాలి. మనము చేసే ప్రతి పనిలో అవేర్‌నెస్‌లో ఉంటే యూనివర్స్ ఏం చేస్తది, చూసి టిక్ కొట్టేస్తది. ఓకే. ఈమె అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంది. ఇంకీమెకు నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఓకే. ఈమెను అంటే మనం శిక్ష ద్వారా నేర్చుకుంటాం. అది శిక్షింపబడడం గాదది. అది శిక్షణ. సో, ఈ శిక్షణ ఈమెకు అవసరం లేదు అనేసి మనకి అక్కడ ఎవరినైతే మనం బాధించినామో వాళ్ళు గూడా క్లియర్ జేస్తారు. ఎందుకంటే హ్మ్. మనమిప్పుడు హెల్ప్ జేస్తున్నాం తప్ప వేరే వాళ్ళని ఇది జేస్తలేం గదా! కానీ అది క్లారిటీతో యూనివర్స్‌తో మనం మాట్లాడుతున్నాం ఓకే. మెడిటేషన్‌లో. ఓకే. అందుకని వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు మనము అయినా గూడా కర్మ పొందాల్సిందే. అంటే మీకు యాక్సిడెంట్ అయ్యేది చిన్న కాలు బెణుకవుతది. అచ్చచ్చచ్చ! ఇప్పుడు సైకిల్ నుంచి కింద పడతారు. లేకపోతే తట్టుకొని పడతారనమాట. హుహు. ఏం నొప్పి అంటే పెద్ద దెబ్బ తాకదు. లైట్ ఓకే. నొప్పుంటది. ఒక 5 నిమిషాల నొప్పుంటదంతే. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కింద పడ్డారో, ఏదో దెబ్బ తాకిందో, అప్పుడు మేము చెప్తాం. ఓకే. నీ హ్మ్. కర్మ పోయింది అని. హ్మ్. ఇంకొకటి మాకు గ్యారంటీ కర్మ పోయింది ఏంటంటే, ఒక టెస్ట్ ఒస్తది మీకు. మీ వాళ్ళు దేనికైతే బాధపడుతుండ్రో, క్యాన్సర్‌కి బాధపడితే ఇంకొక క్యాన్సరోళ్ళొచ్చి మా దగ్గర డబ్బులు లేవు, క్యాన్సర్‌కి హెల్ప్ చేయండి. లేకపోతే అట్లా ఏదైనా హెల్ప్ కోసం వస్తారు. సేమ్ రిలేటెడ్. ఓకే. వస్తే మీరు నాకే క్యాన్సర్‌తోని జస్తున్నది చల్ నడు అనరాదు. వాళ్ళకి ఏ సహాయం మనం డబ్బులు లేవు మన దగ్గర, ఇంకో సహాయం చేయగలుగుతాం. పోనీ హనుమ దగ్గర పో, నీ క్యాన్సర్ రిలీజ్ అయిద్దన్నా చాలు వాళ్ళు. అంత చిన్న మాటన్నా చాలు. వాహ్! లేకపోతే ఆ! ఈ బీఎస్ గారి టాక్ షో చూడు నువ్వు అన్నా చాలు వాళ్ళు. ఆ! వాళ్ళకక్కడ ప్లస్ మార్క్ కరెక్ట్. పడిపోద్ది. కరెక్ట్. ఓకే. ఓకే. వాళ్ళేమో 1,00,000,00,000 తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, హెల్ప్ అన్నది ఇప్పుడు మీ ఇంటి పక్కాయనకి ట్యూషన్ చెప్పిన, ఒక చిన్న పిల్లగాడికి కూర్చోబెట్టి నువ్వు మీకు ధ్యానం చెప్పు, ట్యూషన్ చెప్పు, మ్యాథ్ చెప్పు. అదంతా ప్లస్ కిందకే వస్తది గదా సార్! నువ్వు ఎక్కడికో బోయి ఆ వారయ్యే ప్లేస్‌లో మీరు చేయాల్సిన అవసరం లేదు. ముచ్చింతలో వచ్చి అక్కడ నువ్వు యజ్ఞానికి హెల్ప్ చేయమని నేనన. ఇప్పుడెప్పుడు హ్మ్. గూడా నువ్వు యూనివర్స్‌కి సహాయం అంటే ప్రతి క్షణము అవేర్‌నెస్‌లుండి, ప్రతి క్షణము నువ్వు దానికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చెట్లు ఎవరో కొట్టేస్తున్నంటే ఎళ్లి వాటిని కాపాడాలి. "అరే! హ్మ్. నువ్వు వద్దురా నాయన, నీకేం కావాలో చెప్పు నేను చూసుకుంటాను. నీకొక మంచి జాబ్ ఇప్పిస్తారా? నువ్వు చెట్లను కొట్టకు. మనకు వర్షాలుండవు. మన ఫ్యూచర్‌లో మన పిల్లలకి ఫుడ్ ఉండదురా నాయన" అని బుద్ధి చెప్పాలి. హ్మ్. అది మేము చేసే పనిక్కడ. ఇప్పుడు మనం అందరిని ఏం చేస్తున్నాము, మనం ఆవుల్ని కాపాడతాము, చెట్లని కాపాడతాము, పాములను కాపాడతాము, అసలు అన్ని యానిమల్స్‌ని కాపాడతాము. భూమికి కూడా రక్షణ. భూమి రక్షణ అంటే ప్లాస్టిక్ పడేయనీయము. అవును. అంటే రీసైకిలబుల్ వాడమంటాం. ఇప్పుడు ఇవాళ రేపు తమలపాకులతోటి, తీస్తారాకులతో చేసేటివి వాడమంటాం. అవును. అట్లా మనము ప్రతొక్కటి అవేర్‌నెస్‌ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు కప్స్ గూడా ప్లాస్టిక్ కప్ గాకుండా చాయ్‌కి మొత్తం ప్లాస్టిక్ బోతది మన లోపటికి. కార్సినోజెనిక్ అది. అది అవును. క్యాన్సరొస్తది. అవునండి. అవును. అట్లా గాకుండా పేపర్‌వి వాడు. సో, అట్లా నువ్వు అవేర్‌నెస్‌ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్‌నెస్‌తో జీవించాలి. జీవించినప్పుడు ఏమవుతది? అప్పుడు ఇంకా కర్మలెందుకు గొడతాయి సార్? ఇప్పుడు ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి ఏం లేదు గదా! సో, అవును. యూనివర్స్ ఏదైతే మీకు కష్టాన్నిచ్చి అంటే ఒకప్పుడు మనం ఏం చేసినామో దాన్ని అనుభవించేటట్టు జేసి నేర్పిస్తది మనకి. ఓహ్! ఇక్కడ మేమేం జేస్తున్నాం, క్లాసెస్ తోటి, ఎవ్రీడే క్లాసెస్ తోటి మీకు అనుభవించకుండానే మేము నేర్పించేస్తున్నాం. అందరికి సారీ జెప్పడము, థాంక్ యూ జెప్పడము, ఉన్న వాటికి అందరిని కాపాడడము, ప్రతి ఒక్కరికి హెల్ప్ జేయడము ఎలా వీలైతే అలా. ఇట్లా మెడిటేషన్స్‌లో కూర్చోవడము, యజ్ఞాలు ఎందుకనుకున్నారు 120 మందికి 120 మంది వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి బోయిండ్రంటే వాళ్ళందరూ గూడా సృష్టికి సహాయకారులు.
అబ్బబ్బా! ఆ 120 మంది నేను ఒక హనుమంతుని సైన్యం చేద్దాం అనుకుంటున్నా. హ్మ్. హనుమతో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా ధర్మము, సత్యంలో, అట్లాగే యూనివర్స్ సహాయంలో, హ్మ్. ఇట్లాంటి ఇట్లాంటి భూమికి హెల్పు, చెట్లను కొట్టకుండా ఇవన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉంటరు వాళ్ళు. వాళ్ళ మాట గూడా వాళ్ళు మాట్లాడిన్రు అంటే దాంట్లో పూర్తి నిజం ఉంటది. అంటే పూర్తి సెన్స్ ఉంటదనమాట. అంటే వాళ్ళ థ్రోట్ చక్ర ఓపెన్ అయ్యి, హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి, ప్రేమ తత్వంతోని వికసించి ఉంటారు. అది ఓకే. నా యొక్క గోల్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయగలగాలి. చుట్టుపక్కల నేను బాగా టీచ్ చేస్తా. హ్మ్. చుట్టుపక్కల మీకు ఏ కిడ్ కనబడినా, ఎవరు కనబడ్డా, ఏ ఫ్యామిలీ కనబడ్డా వాళ్ళు సఫర్ అయితుండ్రు అంటే వాళ్ళకి టీచ్ చేసి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురండి. అదే మీ యొక్క లైట్ వర్కర్ అంటే మీనింగ్. హ్మ్. అదే మీ మీ జన్మ రహస్యం. అదే మీ మీరు ఇంట్లో చేయాల్సింది. ఇప్పుడు మీ మీరు ఇంట్లో హనుమ అందరూ దగ్గర మారిపోయారా మేడం? మీ ఇంట్లో అందరూ మీకు అనుగుణంగా మారిపోయారా? ఇంకా మీకు శత్రువులెవరైనా 100% సార్. ఎప్పుడన్నా ఆగు మళ్ళీ నువ్వు ఇండియాకెళ్తున్నావా? మళ్ళీ ఇదే అసలేం చేస్తున్నావు అక్కడ అంటే, మళ్ళా హనుమంతుడు లైట్ పెట్టేసుకుంటారు. నువ్వు ఈయనని చూసుకో బాబు నాకు తెలీదంట. ఆ! ఆ! అంతే. ఇంక అక్కడ మళ్ళంతా మారిపోతది. ఆ! సో, అది నేను ప్రతి క్షణం మళ్ళీ అది గూడా ప్రతి క్షణము కాన్షియస్‌తో పాటు శరణాగతి. అంటే శరణాగతి. ఓకే. శరణాగతి అన్నది లేకపోతే మనకి ఆ! అబ్బో! దీంట్లో అసలు ఏం టెస్ట్‌లొస్తాయి అనుకున్నారు సార్. పిచ్చి ఓకే. పిచ్చి టెస్ట్‌లు చేస్తారు. నాకు వెయిట్ మోక్ష ఇచ్చే ముందు నాకు హైయెస్ట్ టెస్ట్ పెట్టిండ్రు. ఆ! నేను ఉన్నయాన్ని కోల్పోతా అన్నంత అక్కడొచ్చేసింది సిట్యుయేషన్. అబ్బా! ఆ! అది మనము దానికి గూడా శరణాగతిలో సరే ఉంటున్నాయి పోతే ఏం ఫరక్ పడుతుంది మనకు. అయితే ఇది నాకు 2 చేతులున్నాయి, కాళ్ళున్నాయి. మళ్ళీ చేసుకోగలుగుతా. మళ్ళీ ఇది నాకు ఓకే అని పూర్తి సరెండరెన్స్‌లో ఉన్నా. హనుమ నువ్వేదిస్తే అది తీసుకుంటా. నువ్వేది చేస్తే అది చేస్తా. నాకు హ్మ్. దేని మీద వ్యామోహం లేదు. నువ్వు నీకు నేను సరెండర్. నేను నీ తల్లిని నువ్వే చూసుకో అని నేను కంప్లీట్ సరెండరెన్స్‌లో ఉంటి. ఓకే. హ్యాపీగుంటి. ఆ! అయితే ఇంగ ఏమైతది టెస్ట్ మళ్ళీ వారంలో అంతా క్లియర్ అయిపోయింది. ఆ! కొన్ని 90 డేస్‌లో క్లియర్ అయ్యాయి మొత్తం. ఇంకా ఆ! మనకి పోయిన దానికంటే ఎక్కువే వచ్చింది. అబ్బబ్బా! మరి అట్లా మనకి ఆ! ప్రతీది కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు. కానీ ఆ చూసుకుంటారు అనే నమ్మకం ఉండాలి. ఇప్పుడు చూడండి కొంతమంది భక్తి 2 గంటలు పర్ డే ఆ! నాకు చాలా మందికి తెలుసు. చాలా పాపం ఇష్టంగా భక్తితో మంత్రాలు చదువుతూనే ఉంటారు. గంట చదువుతారు, 2 గంటలు చదువుతారు, 2:30 గంటలు చదువుతారు. ఇంక వాళ్ళకి నాకసలు ఏది రాదో నేను ఇన్ని మంత్రాలు చదివినా అనుకుంటారు. అవును. ఎప్పుడైతే వస్తదో భయానికి లొంగుతారు. మరి ఎందుకు లొంగుతారు భయానికి? నేనేం చెప్తానంటే మీ ప్రేమ భక్తిని ఆ భయాన్ని కప్పేయండి. ఓకే. అర్థమైంది గదా మీకు? అర్థమైంది. మీ భయమన్నది ప్రేమ, భక్తి. అంటే నేనిప్పుడు నాకు నా డబ్బులు పోతాయి, నాకింకేం లేదు, నేను అయ్యో! రోడ్డు మీదకొచ్చానా అన్నది రానీయకుండా మీ ఓకే. భక్తిని అంటే నేనేం ఆ! చేసిన హనుమంతుడిని దాన్ని కప్పేసా. ఓకే. కప్పేసినప్పుడు ఏమైంది నా ఆలోచనలు ఇంకా ఫ్యూచర్‌లో నెగెటివ్ ఎళ్ళలే. ఓకే. హనుమంతుని లైట్ ద్వారా కప్పబడి నేను శరణాగతిలోకెళ్ళిపోయా. చాలా మందికి శరణాగతి అంటే అర్థం అవ్వదు. అవును. బట్ అదే మాకు శరణాగతి ఈస్ ద నేనదే అర్థం అల్టిమేట్ థింగ్ చేసుకోవడానికి ట్రై ఫర్ మోక్ష. చేస్తున్నాను. అవును. ఆ! శరణాగతి ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ మోక్ష. దేర్ ఇస్ నో అదర్ థింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు 'జీఆర్ స్వామి' కంటిన్యూయస్‌గా శరణాగతి, శరణాగతి చెప్తూనే ఉంటారు. కానీ మనకి ప్రాక్టికల్ లైఫ్‌లో మనకి ఎట్లా శరణాగతిని వాడాలి అన్నది ఎందుకంటే నేను ఈ సంసారంలో ఉన్నా, ప్రాక్టికల్ లైఫ్‌లో ఉన్నా, ముగ్గురు పిల్లలతో ఉన్నా, నేను ప్రాపర్‌గా వాళ్ళకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి వాళ్ళు నమలలేకపోతే ఆస్టన్ మాస్టర్‌ని నమలమంటున్నా. ఓకే. ఓకే. మేడం మీరు ఏంది జీఎస్ స్వామిని బాగా నమ్ముతారు గదా! అవును. మా కొత్తగా జీఎస్ స్వామి గారు ఒక వివాదం సృష్టించారు గమనించారా? లేదు. రాముడు, శివుడు ఒకటేంటి? రాముడు శివుడిని పూజించడం ఏంటి అంటున్నారాయన. నేనిది వినలేదు. వింటే నాకు ప్రాపర్‌గా అర్థమైతది ఆయన యొక్క ఓకే. మీనింగ్ ఏంటి అని. ఆ! అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? రాముడు గొప్ప? శివుడు గొప్ప? అట్లా అని లేదు గదా సార్. ఇప్పుడు సృష్టి అన్నది డెఫినైట్‌లీ మనకు హయ్యర్ పవర్ అంటే విష్ణుమూర్తి అన్నది అన్నిట్లల్లో ఉంది. ఇప్పుడు హ్మ్. మోక్షం అంటే ఇచ్చేది ఓన్లీ విష్ణువు అని. ఓకే. సో, శివుడు అంటే మీరు కోరికలతో పూజించేది అని క్లారిటీతో ఉందక్కడ. ఓకే. అమ్మవారు అన్నది ఒక శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ భూమి పైన ఉన్నాం. మనం భూమి పైనుండి శివుడిని లేకపోతే విష్ణువుని పూజిస్తే వాళ్ళు ఇంకొక రిలమ్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకొక లోకాలలో ఉన్నారు.
ఓకే. వాళ్ళ శక్తికి, మన శక్తికి వాళ్ళొచ్చి చేయడం కంటే భూమి మీద ఉన్నోళ్ళని వాడుకోమంట నేను. హనుమంతుడు భూమి మీద ఉన్నాడు. రాముడు పెట్టిండు. నువ్వు జూసుకో వీళ్ళనని. సో, రైట్. మనకది ఈజియెస్ట్ వే గదా! మీరు రామ అన్నా హనుమంతుడే వస్తాడు. అవును. డైరెక్ట్ అవును. మీరు హనుమంతుని లైట్ తీసుకొని, హనుమంతుడిని బెట్టుకొని చేసుకుంటే, ఇగ మిగతాయన్నీ ఎందుకు మనకు ఎవ్వరు వాళ్ళందరూ హ్యాపీగున్నారు. ఇక్కడ మనం ఎందుకు గొట్టుకోవాలి? ఎందుకు మనం హడావిడి చేయాలిక్కడ? అంటే మన రాముడే ఎందుకు మనకేం గావాలో అది తీసుకొని హాయిగా రాముడే మోక్షానికి గొప్ప అంటారా? పొందెళ్ళిపోవాలి. రాముడే గొప్ప అంటారు అంతేనా? నేననేది హయ్యర్ పవర్ అన్నది మనకు పురాణాలలో విష్ణు పురాణంలో అదుంది. శివ పురాణంలో ఇదుంది. నాకు ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే. నేను హయ్యర్ పవర్ అంట, భగవంతుడంట, హనుమ జూసుకో అంట. హ్మ్. కానీ నాకు డ్రీమ్స్‌లో మటుకు విష్ణువు వచ్చాడు. మోక్షము అంటే విష్ణువే వచ్చిండు. అన్నిటితో శంకు, చక్ర, గదతో వచ్చాడు నాకు దర్శనం. ఓకే. ఒక్కసారి గాదు నాకు 5 సార్లు దర్శనమైంది. హనుమంతుడు ఒక 4, 5 టైమ్స్ దర్శనమైంది. అట్లాగే నేను లక్ష్మీదేవి వచ్చి మిల్క్ ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నావంటే నీ గొంతు. నువ్వు మాట్లాడితే అందరు నీకు సరెండర్ అయిపోతారు. అట్రాక్ట్ అయ్యి సరెండర్ హ్మ్. అయిపోతారు. అట్రాక్ట్ కూడా కాదండి. సరెండర్ అయిపోతారు. మ్యాజిక్. నిజంగా మీ వాయిస్‌లో మ్యాజిక్ ఉందండి నిజంగా. అయినా అయితే మీరు ఆల్రెడీ లక్ష్మీదేవి. ఇంకా మీకు లక్ష్మీదేవి రావడం ఏంటి మళ్ళీ? మళ్ళీ ఆవిడొచ్చి ఆవిడ తాగిపిచ్చింది నాతో ఆ డ్రింక్. అయితే అది అంటే తయారు జేయడం గూడా జూసాను నేను. ఒక 8 మంది పొడుగు, పొడుగు వ్యక్తులు వైట్ డ్రెస్ ఏసుకొని ఆ కుండలలో బోసి తయారు జేస్తున్నారు. నేనడిగా ఇదేంటి మీరు జేస్తున్నారంటే, అమ్మో! ఇది చాలా సీక్రెట్ డ్రింక్. ఆ! ఇది అందరికి దొరకదు. వెరీ లిమిట్ అంటే చాలా తక్కువ మంది దీనికి ఎలిజిబిలిటీ దొరికేది. అది జేస్తున్నాం అన్నారు. ఓకే అనుకున్నా. అది నాకిచ్చారు. నేను తాగాను. ఓకే. మళ్ళీ జేస్తున్నారు. ఫస్ట్ పెద్ద కుండలలో జేశారు. అది ఇంతే డ్రింక్ అయింది లాస్ట్‌కి అన్ని వనమూలికలతో. ఓహ్! సెకండ్ టైము చిప్పలలో వనమూలికలు తెల్లగున్నాయి వనమూలికలన్నీ. సెకండ్ ఆ! టైమ్ జేస్తుంటే మళ్ళీ ఏం జేస్తున్నారంటే ఫస్ట్‌ది ప్రిపరేషన్ డ్రింక్ అంటే సెకండ్‌ది డైరెక్ట్ ఇవ్వరాదు. ప్రిపేర్ జేయాలి బాడీని. ఇది ఓకే. సెకండ్‌ది అసలు డ్రింక్ అన్నారు. అసలు డ్రింక్ ఇంతే అయింది. 1 టీ స్పూన్ అంత అయింది మొత్తం దగ్గరికి. అదొక 100 కుండలు పెట్టిండ్రక్కడ. ఆ! సో, ఆ డ్రింక్‌ని ఒక క్షణంలో నా ముందు లక్ష్మీదేవి వచ్చి టక్కన బోసి మాయమైపోయింది. అదంతా క్షణంలో అయిపోయింది. అంటే మీరు సో, త్వరలో ఫోర్బ్స్ లిస్ట్‌లోకెళ్ళబోతున్నారనమాట. అంతే గదా! వావ్! సూపర్. సూపర్ అండి. మనకు అప్పుడు నాకు గోదాదేవి గూడా వచ్చి చెప్పులిచ్చింది. చెప్పుల పైన రాస్తుంది. ఆ! ఎందుకు రాస్తున్నారు చెప్పుల పైన అంటే, ఇది జ్ఞానము. నువ్వు ఈ జ్ఞానాన్ని పంచు అని జెప్పి నాకు చెప్పులిచ్చిందనమాట. అప్పటినుంచి నేను తిరుగుతున్నా. అంతకుముందు అంత ఓన్లీ జూమ్‌లో చెప్పేదాన్ని. అవును. అవును. అప్పటినుంచి నాకు ప్రపంచమంతా అందరు వీళ్ళురా, వాళ్ళురా అంటూ క్లాసెస్ అంటే ఎవరు ఏది చేసినా కూడా నన్ను స్పీకర్‌గా పిలిసి మాట్లాడమని అడుగుతారు. అక్కడ నాకు ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలియకుండా నేనసలు ప్రిపేర్ అవ్వను. ఏ స్పీచ్ ప్రిపేర్ అవ్వను. ఏ దానికి కరెక్ట్. అవ్వను. ఇప్పుడు మనం చేసేది ఈ 27థ్ చేసేది ఈ యజ్ఞానికి సంబంధించింది. మా హ్మ్. ఆహ్, ఇది గీతకు సంబంధించింది. సో, ఓకే. అందులో గీత శ్లోకాలు వాళ్ళు చదివితే నేను మీనింగ్ జెప్పాలి. ఓకే. సో, నాకు ఏ శ్లోకాలు ఏంటి అవసరం లేదు. ఆ! అక్కడ ఆ టైంకి మరి నాకు మొత్తం గీతా శ్లోకాలు తెలుసా అంటే, లోపల నుంచి ఒక తల్లి ప్రేమ పుట్టుకొస్తది. సో, ఓకే. అలాంటి డివినిటీలోంచి నేను ఆయనను పొందాను గానీ, మంత్రాలతో కాదు. సో, ఓకే. నేనేమంటా అంటే, ఒక మంత్రం చదివితే గూడా మీనింగ్‌ఫుల్‌గా చదవండి అంట. అంటే దానిలో మీనింగ్‌లోంచెళ్తే మీకు భగవంతుడు మీకు సాక్షాత్కరిస్తాడు. మీరు హనుమంతుడిని చూడొచ్చు. చూసి యూ ఓకే. కెన్ ఫీల్ హిమ్ రైట్? సో, అట్లా మీనింగ్‌తో చేయండి. ఇష్టంగా చేయండి. అంతేగాని ఏదో గంటలు గంటలు కూర్చొని చేసావా అంటే చేశాను అన్నట్టుగా అయితే మనకి రిజల్ట్ ఉండదు. కరెక్ట్. దీంతో అయితే బాగా రిజల్ట్ ఉంటది. రైట్. మ్యామ్ అయితే మామూలుగా యజ్ఞం వేరు, ధ్యానం వేరు గదా! ఇప్పుడు ధ్యానమే యజ్ఞం అంటున్నారు మీరు. ఇదెలా? అసలు ధ్యానము, యజ్ఞము వేరని అనరాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ధ్యానము కళ్ళు తెరిసి కూడా చేయొచ్చు. ఓపెన్ ఓకే. ఐ మెడిటేషన్ అంటారు దాన్ని. ఓకే. ధ్యానంలో కొన్ని 135 రకాలున్నాయి. అవునా? ఓకే. ఆ! ఎన్నో రకాలు. నేనందులో మీకు హీలింగ్‌యి 4 రకాలు నేర్పిస్తా. ఆ! ఆ 4 టైప్స్ చేసుకుంటే ఈజీగా బాడీని హీల్ చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే మన హీలింగ్ మెడిటేషన్ పెట్టుకున్న హాస్టల్ మాస్టర్స్ వచ్చి చేసేస్తారు. ఆ! సో, చాలా ఈజీ ఇప్పుడు హీలింగ్ అన్నది నాకైతే ఇలా అన్నమాట. ఏదున్నా గూడా ఇలా అంటా నేను. మాకేమో అయిపోయింది. ఇంకా కొరుకుడు పడట్లా. అదేంటో గూడా అర్థం కావట్లేదు. మీరలా అదే. చిట్కలేసేస్తున్నారు. చలో మేము అంతే గూడా మరి ఫాలో అవుతాం. అవుతుందక్కడ. మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యి చూసాము. మనకర్థమైపోయింది. ఓకే. ఈ హ్మ్. టెక్నిక్ అయితే వస్తారని. అయితే ఇప్పుడు యజ్ఞంలో ఏం చేస్తున్నాం మనమంటే ఓపెన్ ఐ అంటే మనము ఆ పిడకలది
పొగ ఉంటది గదా! అది మంచిది మనకి ఐస్‌కి అన్నీ గూడా. ఇప్పుడు హెయిర్, ఐస్ మొత్తం బాడీని క్లెన్స్ చేస్తది. ఇంకోటి మనలో మనం అంతకుముందు మాట్లాడుకున్నాం చూడండి. స్పిరిట్స్ ఉంటాయి. పైకి అవునవును. కొంతమంది మన లవ్డ్ అవును. వన్సే చనిపోయిన అవును. వాళ్ళు ఇటే ఉంటారని. అవన్నీ గూడా దెబ్బకెళ్ళిపోతాయి. మన బాడీలో హ్మ్. ఉన్న, మన ఇంట్లో ఉన్న ఈ యొక్క పొగకి, ఈ యొక్క దీనికి. ఆ! ఎందుకంటే మనము ఆ ఎనర్జీ‌లో ఫ్రీక్వెన్సీ‌లోకి వెళ్ళిపోయినప్పుడు మనలో ఉండలేవు. ఎనీ ఓకే. నెగెటివ్ మనలో ఉండలేదు. ఓకే. భయాలుండలేవు. అయితే ఇంకోటి మీరు ఫైర్‌ని చూస్తున్నప్పుడు మణిపురక చక్రం, మూడో చక్రం ఫైర్‌కి సంబంధించింది. ఓకే. సో, మూడో చక్రము వికసిస్తది. వికసించినప్పుడు మూడో చక్రం ఏంటి? ధైర్యము, సాహసము. అచ్చచ్చ! సో, హనుమంతుడయిపోతాం మనం. మూడో చక్రంలో ఫైర్ హనుమంతుడు ఉంటాడక్కడ. సో, అది వికసించినప్పుడు మనకి ఎవ్వరితో ఇంకా భయాలుండవు. మనం హ్మ్. మనం ఒంటరిగా అన్నీ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చాలా మంది రిట్రీట్‌కి రామ్మా అంటే, నేనెప్పుడు బయటికెళ్ళలేదు మేడం. మా ఆయన వద్దంటారు మేడం. అసలు అడగను గూడా అడగరు వాళ్ళ ఆయన్ని. అడుగుతే ఆయన పో అమ్మ ఆ! నేను గూడా ఎమ్మడొచ్చి తీసుకపోతే చెల్లన్నాడు. ఎందుకంటే ఈమె హ్యాపీగా ఇంట్లో ఉంటే ఆయన ఆ! హ్యాపీగా ఉంటాడు గదా! అది అసలైన సూక్తం అక్కడుంది. ఎందుకొద్దంటడు? ఆ! వీళ్ళ భయాలు అడగను గూడా ఆ! అడగరు వీళ్ళు. ఆ! సో, అందుకని మీరు అసలు హనుమంతుని లైట్ పెట్టి అడగండమ్మా అంటే, మా ఆయన ఓకే జెప్పిన మేడం లైట్ పెట్టుకుంటే అంటారు. ఆడ ఆ! లైటు పని చేసిందో లేదో గాని అడిగిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగినందుకే పని చేస్తది. అవునండి. ఆ! అవును. అడిగితే చాలు వీళ్ళకి ఏం వాళ్ళేంటంటే భయాలా భార్య భయం. చెప్పినప్పుడు బయటికి పోద్దా కొంచెం ఊపిరి పీల్చుకుందాం అని వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళకి ఆ విషయం హ్యాపీగా తెలీదు. పంపిస్తున్నారందరూ. ఆ! వీళ్ళే అదే. అదే. అడగట్లేదు. అయితే ఒక అమ్మాయి అంది నేనెప్పుడు బయటికి రాలే మేడం. ఇప్పుడు నేనసలు బస్సు తీసుకొని, ఆటో తీసుకొని నాకు హనుమంతుడే తీసుకొచ్చి దింపినట్టు అయింది అంటే, మనలో ఆ శక్తి లేదా సార్? ఒక్కరం ఎటు పోలేమా? నేను మొన్న యూరప్ పోయొచ్చిన ఒక్కదాన్ని. అబ్బా! ఏముంటది చైనా పోయిన ఒకసారి 2 ఆ! వారాలు ఒకదాన్ని. 10 డేస్ పోయినట్టున్నా. సో, డస్ నాట్ మ్యాటర్ ఒక్కదాన్ని పోతే నాకింకెక్కువ మంచి ఫుల్ అనుభవిస్తా. ఎందుకంటే మనము కరెక్ట్. ఆ! మన కళ్ళ అటెన్షన్ ముందుంది అంతిగ చూసుకుంటూ అటెన్షన్ ఎవరి మీద పెట్టక్కర్లేదు గాబట్టి వావ్! ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో, అది ఇంకొక డివినిటీ. సో, అందుకని వీళ్ళ భయాలే మనకి మూలంగా మనము సక్సెస్ అవ్వట్లేదు అంటే భయాలే. ఇప్పుడు మీలాగా ఎంతమంది మాట్లాడగలుగుతారు స్క్రీన్ జూసి క్వెషన్స్ అడుగుతూ అవును. ఇప్పుడు పేరే గుర్తుపెట్టుకోరు ఇంటర్వ్యూకి. కరెక్ట్. అవును. మీ పేరేమో జెప్పారు మేడం అంటారు. అంటే ఆ! నేననేది అది తప్పనట్లేదు. అంటే అవును. ఫియర్ అన్నది మనని ఏ పని చేయనీయదు అంటున్నా అవును. నేను. కరెక్ట్ అండి. సో, అవును. ఆ ఫియర్‌తో క్వెషన్‌లు అడగలేం. ఆ ఫియర్‌తో చేయాల్సిన పని చేయలేం. సో, ఇక్కడేంటి ఫియర్‌ని రిలీజ్ అయితే మనం ఇంకేముంది మనము ఓపెన్ అయిపోతాం గదా! అవును. సృష్టికి సహాయకారులు గావాలి అంటే ఫియర్‌లుండొద్దు. అంతే గదా! లవ్ ఎనర్జీ ఉండాలి. మాట్లాడే శక్తి ఉండాలి. ఇంకోటి మన దగ్గర అన్నీ ఉన్నాయనే భావన ఉండాలి. ఇప్పుడు కొందరి దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఏమీ లేని భావనతో జీవిస్తారు. కరెక్ట్. కరెక్ట్. సో, మనము ఉన్న దాంతో తృప్తంటే మీనింగ్ అన్నీ ఉన్నాయన్న భావనతో జీవించాలి. ఆ రైట్. భావన ఎలా వస్తది? ఈ మెడిటేషన్‌తో వస్తది. సో, రైట్. మనము పిడకలతో చేసేదేంటంటే, మీకు ఉన్న ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా బయటకొచ్చేస్తది బాడీలో ఉంది. భయాలన్నీ బయటకొచ్చేస్తాయి. ఓకే. అట్లాగే మనకి ఈ అన్నెసెసరీలీ ఇల్యూజన్స్ ఉంటాయి చూడండి. అవునండి. అంటే నేను అవును. అడుగుతే వీళ్ళొద్దంటారని ముందే ఇల్యూజన్ పెట్టేసుకుంటారు. అవును. అవును. ముందే దాన్ని మేనిఫెస్ట్ జేసి పడేస్తారు ఆ చెత్తని. అవును. సో, ఆ మేనిఫెస్టేషన్‌తో పోతే ఏమైతది? వాళ్ళ దగ్గరికెళ్ళి ఎళ్ళాలంటే, చల్ వద్దంటారు. ఎందుకంటే ఆల్రెడీ యూ క్రియేటెడ్ దట్. యెస్. యెస్. మనం ఆ ఆ సన్నివేశాన్ని క్రియేట్ నెగెటివ్ జేసుకొని ఆరాని క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం మనం ఆల్రెడీ. ఆ! కరెక్ట్ కరెక్ట్. చెప్పింది. ఆ! సో, ఇప్పుడేమవుతదంటే మీరు ఇలాంటివి చేయడం వల్ల ఓపెన్ అయ్యి అంటే మీరు అగ్నిని చూ చూస్తూ కూర్చోవడం వల్ల ఏమైతదంటే, మనలో ఉన్న అగ్నితత్వం పెరుగుతది. ఓకే. ఓకే. అగ్నితత్వం అంటేనే ధైర్యం. రైట్. రైట్. హనుమంతుడు హ్మ్. మనలోకొచ్చేస్తాడనమాట. అంత డిఫరెన్స్ ఉంటది మనలో. అయితే మనకి నేను చూసిన దాని ప్రకారం మనకి ఆహ్, ఈ యొక్క భయాలే మెయిన్ అన్‌సక్సెస్ అవ్వడానికి ప్లస్ మనలో ఉన్న రుగ్మతలు రావడానికి, మనలో చైతన్యాన్ని నశింపజేసేదే భయాలు. ఓకే. సో, ఈ ఆవులేం జేస్తాయంటే ఇప్పుడు మనకక్కడ ఆవులు గూడా ఉంటాయి గదా! ఆవులేం జేస్తాయంటే మనలో చైతన్యాన్ని నింపుతాయి. ఆవు ఒక్కటే నేను ఆత్మని అని హ్మ్. తెలుసు. అందుకే ఓకే. ఆవు దగ్గరుంటే మనం ఆత్మతత్వంలో ఉంటాం. అందుకే కృష్ణుడు ఆవులతో ఉన్నాడు. ఓకే. మేడం రీజన్ అది. దీనికి మీరు ఇంకోటి జోడించాడు. హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని గూడా జోడించారు. ఈ యాగ. అవును. సో, అవును. ఇంకొక కొత్త ప్రక్రియ. ఇదెలా? అంటే చాంటింగ్ చేస్తూ, ధ్యానంలో ఉంటూ, యాగం చేయడం యెస్. ఎలా ఈ 3 గూడా 3 విరుద్ధమైన భావాలు. వీటినెలా మీరు అనుసంధానించారు? ఎలా అనుసంధానించాలి? ఈ 3 అన్నది ఆహ్, అంటే ఉంది సార్. ఈ మూడిటితో చేసేది ప్రక్రియ ఉంది. ఓకే. అసలు ప్రతి ఒక్కటి ఉంది. మనకి తెలిసింది ఒక పర్సెంట్ కరెక్ట్. గాదు. అంతే ఇప్పుడు గదండీ! యూనివర్స్ ఏంటి అవును. అన్నది మనకొక పర్సెంట్ గూడా తెలీదు. 0.1% గూడా తెలుసని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మనం అన్నీ చూసేయన్నీ ఇల్యూజన్స్. అవును. సినిమా. ఇప్పుడు అవును. మీరు ఒక సినిమా ఒక యాక్టర్ యాక్టింగ్ జేసి వచ్చినట్టు ఒక్కొక్క జన్మ మనము అనుభవిస్తున్నాం. కాకపోతే మనం అలా జీవిస్తాము. హీరో
జీవించినట్టు నటిస్తాడు. నెక్స్ట్ ఆ! డే హీరో మర్చిపోతాడు. మనం ఇంకో జన్మకి ఈ జన్మ మర్చిపోతాం. అవును. సో, అదే మన లైఫ్ అన్నమాట. మనం అవును. దీన్ని సినిమాలాగా, యాక్టింగ్ లాగా తీసుకుంటే, నేను అనిరుధ అనే యాక్షన్ చేస్తున్నా ఇందులో. దీన్ని పర్ఫెక్ట్‌గా నేను ఇది జెయ్యాలి. ఎవరన్నా ఏమన్నా మాట అంటే సినిమాలో డైలాగ్ అని వదిలేసారనుకోండి, ఇంక మీ జీవితంలో ఏముంటది? హ్మ్. ఏం కష్టం ఉంటది జెప్పండి నాకు? అంతే గదా! ఆ! సో, ఇప్పుడెందుకొచ్చింది మరి రుగ్రత, ఈ షుగరు, ఈ ఇది, అది అంటే, మనము ఈ ఆలోచనల ద్వారా వేరే వాళ్ళు ఇదన్నారు, అదన్నారని పెట్టుకొని ఏడ్చి, హడావిడి పడి, వీటన్నిటి వల్ల ఏమవుతదంటే బాడీలో అన్నీ పేరుకుంటాయి. కరెక్ట్. మనం అసలు సగం ఇల్యూజనే గదా! ఆళ్ళన్నదో లేదో పెట్టింది. మూడో మనిషొచ్చి నిన్నన్నాడు అంటే దాని మీద ఇల్లు కింద మీద పడిపోయి 6 నెలలు సఫర్ అయితారు. రైట్. హరే అక్కడ రామ, హరే కృష్ణ ఇదెలా ఆ! పనిచేస్తుంది? ఈ 'హరే రామ హరే కృష్ణ' అన్నది ఇప్పుడు మనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు 'హరే రామ హరే కృష్ణ' అన్నది ఒకటి చూడండి. దానికి మనకు 'హరే రామ హరే కృష్ణ' అనేది ఒకటి సెపరేట్ ఉంది గదా! అవును. వాళ్ళు కంటిన్యూయస్‌గా రోడ్ల మీద అంతటా అదే అవును. అవును. జపంతో ఉంటారు గదా! అవును. ఎవ్రీ మినిట్. సో, మనకి ఆ నామంలోనే మనకి వైబ్రేషన్స్ ఉంటాయి గదా! ఇంక రాముడు, కృష్ణుడు ఇంకేం గావాలి మనకి? వాళ్ళిద్దరు గూడా జన్మ తీసుకున్న వాళ్ళు. అంటే మనం గూడా ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాం. అవును. ఈ మానవ జన్మకి మనకు రామ అనే పదం రైట్ పదం అంటారు. ఓహ్! అట్లాగే రామ, కృష్ణ ఈ 2 పదాలు కరెక్ట్ పదాలు. ఎందుకంటే ఈ హ్మ్. 2 జన్మలు తీసుకున్నారు కాబట్టి భూమి పైన రాముడు, ఓకే. కృష్ణుడు. ఓకే. సో, ఓకే. కృష్ణునిదొక తత్వం, రామునిదొక తత్వం. కానీ హ్మ్. మనకు ఈ 2 కలిపితేనే మనకి ఇప్పుడున్న దానికి సంతోషంగా ఉండగలుగుతాం. పూర్తిగా ఓకే. రాముడిలాగా కాకుండా, పూర్తి కృష్ణుడిలాగా కాకుండా లేదు. ఈ రెండిటి తత్వమే ఓహ్! మన జీవితము అత్యద్భుతంగా సాగించొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేమంటా అంటే, కృష్ణునిలాగా అందంగా తయారుగాండి. ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు లైట్ వర్కర్ అయిపోంగానే అంటే సృష్టికి సహాయకారిని అనంగానే మళ్ళా ఏదో తెల్ల బట్టలేసుకొని ఆహ్, ఆహ్, ఏదో తయారై గుండు చేసుకొని అది కరెక్ట్ గాదు. ఓకే. కృష్ణుడు ఎట్లా తయారైతాడు? రాముడు ఎట్లా తయారైతాడు? వాళ్ళు అద్భుతంగా అద్భుత, తయారైండ్రు. అద్భుత ఆ! సౌందర్య మూర్తులు వాళ్ళసల. ఆ! వాళ్ళు ఆ! ఇప్పుడు అడవికెళ్ళాడు గాబట్టి, ఇప్పుడు నేనున్నా. అడవికెళ్దాం అనుకున్నా. వేరేగా తయారైతా గదా! ఇట్లెందుకు అంతే తయారైతా? గదా! సో, హ్మ్. అది వేరు. కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉన్నాడు. అట్లాగే మనం గూడా ఈ హ్మ్. జీవితాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా అనుభవించాలి. ఓకే. అనుభవిస్తూ, భోగ జీవితాన్ని అనుభవిస్తూ, సృష్టికి సహాయకారులుగా ఉండాలి. ఓకే. అయితే ఈ 'హరే రామ హరే కృష్ణ' జపం ఏం చేస్తదంటే మీకు, మీలో ఉన్న నెగెటివ్ ఆరానంతా రిలీజ్ చేసి మీకొక ఆ డివైన్ శక్తిలోకి తీసుకెళ్తది. అంటే మిమ్మల్ని నేను ఈ శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, నేనొక ఆత్మని అన్న డివైన్ దానిలోకి తీసుకెళ్తది. సో, ఓకే. మనందరం కలిసి మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతదంటే, మనము ఆవుది ప్లస్ ఫైర్‌ది ఇన్‌హేల్ చేస్తున్నాం. ప్లస్ ఓకే. మనలో శక్తి పెంచుకుంటున్నాం. అవును. హరే రామ హరే కృష్ణతో ఆత్మశక్తి పెంచుకుంటున్నారు మీరు. ఓకే. సో, మీకు ఏమవుతుంది శరీర శక్తి పెరుగుతోంది. మనసులో శక్తి పెరుగుతుంది. అంటే థాట్స్‌లో. థాట్స్‌లో శక్తి పెరగడం అంటే పాజిటివ్ థాట్స్‌లోకెళ్ళిపోతారు. ఇప్పుడు మనము హరే రామ హరే కృష్ణ మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుంది. హ్మ్. సో, ఈ 3 శక్తుల కలయిక ఏంటి? ఈ 3 శక్తులుంటే మనమే భగవంతుడంత శక్తి అవుతాం గదా! అవును. సో, మనలో ఈ 3 శక్తులతో గనక మనము మెడిటేషన్ చేసుకుంటే, దీని తర్వాత 3 పీఎం నుంచి 7:30, 8 వరకు 8-9 వరకు ఈ ఆస్ట్రల్ మాస్టర్స్‌ని పిలుచుకొని హీలింగ్ చేసుకుంటున్నాం. అది గూడా అవుతుందక్కడ. ఓకే. అంటే సో, ఇప్పుడు 27థ్ రోజు ఏదైతే షో జరగబోతుందో, ఈ ధ్యాన మహాయజ్ఞము, యెస్. దీన్ని మొత్తం డీటెయిల్స్ చెప్పండి మేడం. అంటే ఎలా జరుగుతది? ఎక్కడ జరుగుతుంది? ఇది మనకి ముచ్చెంతల్లో అంటే ఇప్పుడు అవును. జీయర్ ఆశ్రమం ఉంది గదా! అవును. అందులో జరుగుతోంది. ఎక్కడైతే మనం ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి, అంటున్నామో సమతామూర్తి హ్మ్. విగ్రహం ఉన్న చోట. కరెక్ట్. యెస్. సమతామూర్తి. ఆ! అవును. హ్మ్. సో, ఇక్కడ రామానుజులు గూడా అంటాం గదా! అవును. ఇక్కడ ఆ చోట జరుగుతోంది. అక్కడ మనకు ఓకే. జీయర్ చేసుకోమని జెప్పారు. ఓహో! అయితే అక్కడ మనము ఈ హరే రామ, హరే కృష్ణ ఆ మఠం వాళ్ళతో కూడా కలిసి చేస్తున్నాం. హ్మ్. వాళ్ళు, వాళ్ళు మనము ఒకటయ్యి చేస్తున్నాం. ఎందుకంటే మంత్రశక్తి అన్నది గొప్ప శక్తి. ధ్యానం అన్నది ఇంకొక లెవెల్. ఓకే. సో, యజ్ఞం అన్నది ఇంకొక లెవెల్. సో, ఈ అవును. మూడిటిని మీరు జత చేశారనుకోండి ఇంకెవరు మనల్ని ఆపలేరు. ఆహా! సో, ఆ శక్తిని మనము లోపల తీసుకెళ్ళి మనం ధ్యానం చేశామనుకోండి, ఆస్ట్రల్ మాస్టర్‌ని పిలిసామనుకోండి, ఇంకా మనం మ్యాచ్ కాకుండా ఎక్కడుంటాం? ఓకే. మనని ఏదంటే అది జేస్తారు వాళ్ళు. మీరు హ్మ్. రుగ్మతలు, ఎన్‌లైటన్‌మెంట్ యూ ఆస్క్ వాట్ యూ వాంట్ టు ఆస్క్ అది అయిపోతదక్కడ. ఆ! సో, అది నేను పూర్తిగా నమ్ముతున్నా. హ్మ్. అందుకని మనం ఎంతసేపు ఇప్పుడు వాళ్ళైతే రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు మనకి. ఇంతసేపు ఉండాలి, అంతసేపు. మనం ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండి ఓకే. మనకు కావాల్సినయన్నీ చేసుకోవచ్చు. అంటే చేసుకొని అక్కడ ఒక యజ్ఞమే చేస్తారా మేడం? ఈ హీలింగ్ గూడా యజ్ఞమే. జరుగుతుందా?
హీలింగ్, యజ్ఞము ప్లస్ పొద్దున మీరిప్పుడు అన్నారు గదా! మార్నింగ్ అవును. నుంచి ఏంటని, మార్నింగ్ 9:00 స్టార్ట్ అవుతది. అచ్చా! స్టార్ట్ పొద్దున 9 అయినప్పుడు గంటలకు ఒక స్టార్ట్ అవుతదా? పక్కంతా యజ్ఞం జరుగుతా ఉంటది. ఓకే. ఒక పక్క. ఆ! ఇంకొక సైడు మనకి ఈ ఆహ్, అంటే పిల్లలు ఈ గీత యొక్క శ్లోకాలు చదువుతూ, దాంట్లో నేను మీనింగ్ చెప్తూ, ఒక పక్క మనము ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం. ఈవెన్ పాటలు పిల్లలు ఈ యొక్క ఆధ్యాత్మికమైన హరే రామ హరే కృష్ణ, అట్లాగే హరే రామ హరే కృష్ణ మంత్రం ఒక దగ్గర అవుతా ఉంటది. సో, ఓకే. అక్కడ మొత్తం మీకు ఐస్‌తో చూస్తూ మీకు మొత్తం జ్ఞానాన్ని పొంది, లేకపోతే లోపలున్న చక్రాస్ ఓపెన్ కావడానికి, మీరు సంతోషంలోకి పోవడానికి, మీరు ఒక డివినిటీలకు అంటే మీలో పవర్ పెరగడానికి ఏమేమి అవసరమో అక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. అటు సైడ్ ఆ! చూస్తే అది, ఇటు సైడ్ చూస్తే ఇది ఆ! అవుతూనే ఉంటాయి. సో, ఆ! జ్ఞానంలో ఇప్పుడు మనం ₹1000 చార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇవన్నీ యజ్ఞగుండాలు, ఈ పిడకలు తేవడము, ఫుడ్ పెట్టడము అన్నిటికి కావాలి గదా! ఇగ సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మేడం కొంతమంది వాకిన్ రావచ్చా? రిజిస్టర్ చేసుకొనే రావాలా? వాకిన్ రావచ్చు. కానీ ఓకే. మాకు ఎంతమందన్నది తెలిస్తే బావుంటది గదా! ఇప్పుడు వాకిన్ అవునవును. 1000 మందొస్తే ఫుడ్ కష్టమవుతది. కష్టం అవుతుంది. సో, కరెక్టే. అందుకని మనము ఫీడింగ్ ఫోను అయినా, జేసి ట్రీటింగ్ అయినా ఆ! అన్నీ కష్టమే గదా! ఆ! అవును. మనమిప్పుడు ఇప్పుడు హీలింగ్ కోసమని మనము యోగా మ్యాట్, ఒక పిల్లో, బ్లాంకెట్ తెచ్చుకోమంటున్నాం. ఓహో! అది హ్మ్. కార్‌లో పెట్టుకోవచ్చు. లంచ్ అయినాక ఎళ్లి తెచ్చుకోవచ్చు. అవును. సో, అది వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. లేకపోతే లే డౌన్ అయ్యి కొంతమందికి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూర్చోలేరు. పడుకొని చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ సర్జరీస్ అయినప్పుడు పడుకుంటే ఈజియర్ అయితుంది. అవును. వాళ్ళకి అనస్థీషియా ఇచ్చినా, ఏదిచ్చినా పడిపోరు గదా! వాళ్ళకి మాస్టర్స్‌కి గూడా ఈజీ అవును. హీల్ జేయడం. అవును. సో, అందుకని మేము ఎప్పుడు కూడా పడుకొని జేసుకోమని జెప్తాం. ఓకే. ఎక్కువ మటుకు. హ్మ్. కొంతమంది యంగ్‌స్టర్స్ కూర్చొని జేసుకుంటే వాళ్ళిష్టం. ఇంకా నేనేం రెస్ట్రిక్ట్ చేయను. కొంతమంది మాకేమీ లేదు మేము కూర్చొని జేసుకుంటాం అంటే, సరే కూర్చొని జేసుకోండి. ఆ! సో, కూర్చున్నా అవుతుంది, పడుకున్నా అవుతుంది. కాకపోతే పడుకుంటే ఇంకా కొంచెం ఈజియర్. సో, ఆ 3 నుంచి ఆహ్, వాటెవర్ 9 పీఎం వరకు ఆహ్, ఈ హీలింగ్ జరుగుతుందనమాట. అయితే ఓహ్! పొద్దున సూపర్. మనకి అందరూ ఇప్పుడు ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ ఇప్పుడు జీరస్వామి లాంటి వాళ్ళొచ్చారనుకోండి, అవును. వారు కూడా వస్తా అన్నారు. లంచ్ ఆ రేంజ్‌లో వస్తా అన్నారు. సో, వారు కూడా మాట్లాడతారనమాట. గీత ఏంటి? అసలు మనకి గీత అన్నది ఎంత ఇంపార్టెంట్. మనకది మొత్తము అందులో లేని జ్ఞానం లేదు గదా! సో, అవునండి. గీత అన్నది మనకి ప్రతి ఒక్కరికి అది ఒక మెయిన్ ఆధారం అన్నమాట. ఒక మానవ జన్మకి మనం ఏమేం చెయ్యాలి, ఎలా చేయాలి అన్నది రామాయణము ఒకటి టీచ్ చేస్తే గీతలో మొత్తం ఉంది. సర్వం ఉంది. అందులో గీతలో లేనిదంటూ లేదు. ఓకే. గీతలో మనము ఆత్మశక్తితోనే మనం ఈజీగా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు అన్నది గీతలో చాలా క్లారిటీగా చెప్పాడు కృష్ణుడు. అంటే ఆత్మశక్తితోనే. మేమిప్పుడు అది కూడా చెప్తాం. మీ సోల్ బయటకొచ్చినప్పుడు గూడా ఎట్లా హీల్ జేసుకోవాలి మేము అది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఓకే. సో, ఈ హీలింగ్ టెక్నిక్స్ చానా ఉన్నాయి. అసల ఆ టెక్నిక్‌లో మీరు ఏది వాడినా హీల్ అవుతది బాడీ. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. మరి నా ఏజ్‌కి, నా లుక్‌కి సంబంధం లేదు. అస్సలు ఈవెన్ అదైతే వాస్తవం. నేను ఏదంటే అది మెట్లెక్కుతా. ఎటు పోతే అటు ఎక్కడ గూడా నేను అంటే పల్లకి తీసుకోవడము మీరంటే అనుజ్ సిస్టర్ మేడం. మీకన్నీ ఉన్నాయి గాబట్టి అలా అంటే ఉంది. నా బాడీలో గూడా ఏ రుగ్మతలు లేవు. నేనేదంటే అది పర్వతాలంటే పర్వతాలు ఎక్కగలుగుతా. మరి దానికేమంటారు మీరు? ఓహో! ఓకే. ఓకే. ఆ! నేను అందరిట్లో మొన్న 120 మందిలో యంగ్‌స్టర్స్ ఎక్కువొచ్చారు. బట్ హ్మ్. నేను డే అండ్ నైట్ వాళ్ళతో మెడిటేషన్ చేపిచ్చి, ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా అబ్బా! కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ, ఎక్కడేది అవసరం ఉంటే పని గూడా చేస్తూ, నేనెళ్ళి లోపల ఉండా. నేను గురువుగా మీతో ఉండి చేసే గురువుని నేను. అవును. అంటే అవును. నేను అలా రైట్. రాసుకొచ్చుకున్నా. మీతో ఓకే. ఉండి నేను మీ చెయ్యి పట్టుకొని నడిపించేదాన్ననమాట. మొత్తం హ్మ్. టైం మీతో ఉంటా. ఎక్కడ ఓకే. గూడా నేను రెస్ట్ అని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎళ్ళనెక్కడికి. రైట్. సో, రైట్. ఎవరింటికి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వీళ్ళు మనకి రెగ్యులర్‌గా హెల్ప్ చేసే వాలంటీర్స్ ఉంటారు. రమ్మంటారు. ఎళ్తాను. కానీ మీరు వేరే వాళ్ళని పిలవండి. వేరే వాళ్ళకి 10 మందికి హెల్ప్ అవ్వాలి. నేను మీ ఇంటికొచ్చి తినడం, ఎళ్ళడం గాదు. ఇంకో హ్మ్. 10 మందికి కౌన్సెలింగ్ ఇద్దాము. అట్లా ఇప్పుడు నేను యాక్చువల్లీ జులైలో 3 ఆంధ్ర ప్లేస్‌లు, 3 తెలంగాణ ప్లేస్‌లో వస్తున్నా. మళ్ళీ వస్తా ఓహ్! మీ దగ్గరికి. వావ్! దానికంటే ముందు ఒక 1 మంత్ ముందు. ఓకే. మనము కరీంనగర్, ఖమ్మము, అట్లాగే వైజాగ్, విజయవాడ ఇట్లా ఒక 3 ప్లేస్‌లు ఆంధ్ర, 3 ప్లేస్‌లు తెలంగాణ పెట్టుకున్నాం. ఓకే. అయితే వీట్లల్లో మనమెళ్లి ఒక 1 డే రిట్రీట్ ప్లస్ 2 డేస్ కౌన్సెలింగ్స్. 3 డేస్ కంటిన్యూయస్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్తున్నా నేను. అచ్చచ్చచ్చా! ఓకే. ఎళ్లి 7 డేస్ హైదరాబాద్‌లో రిట్రీట్ జేస్తున్నాం ఓహ్! వావ్! ఈసారి.
అయితే 2 డేస్ ఏమో వాలంటీర్స్‌కి వాళ్ళకి డ్రీమ్ డీకోడింగ్ నేర్పియడం. వాలంటీర్ అంటే ఏంటి? అసలు ఎట్లా చేయాలి? ఎలాంటి భావనతో చేయాలి? ఎంత ప్రేమతత్వంతో ఉండాలి? ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది ఫోన్‌లొచ్చేసరికి వాళ్ళు చికాకు పడొద్దు గదా! అవును. అంతే సో, గదా! ఇవన్నీ కూడా ఫస్ట్ టీచ్ చేసి ఒక 2 డేస్ దాని తర్వాత 5 డేస్ రిట్రీట్ ఇంకా కంప్లీట్ హీలింగ్ రిట్రీట్ అన్నమాట. మెడిటేషన్, పోయినసారైతే హీలింగ్ మీ రిట్రీట్. రిట్రీట్‌కి ఫోన్‌లే ఎవరెత్తలేదండి. చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు. అంటే అయితే మాకు ఆ! 100 ఫోన్‌లు మీకు పర్ డే వస్తే అవును. కొంచెం కష్టమైతది గదా! నేను కరెక్ట్. అప్పటికి కరెక్ట్. చెప్పాను. కరెక్ట్. వేరే వాళ్ళకి ఆ! ఇయ్యండమ్మా చేయమంటే వేరే వాళ్ళు చేస్తే వీళ్ళు ఎత్తట్లేదు ఫోన్. ఇవాళ ఫ్రాడ్ ఎక్కువుంది గదా! అచ్చచ్చచ్చా! సో, ఓకే. అట్లా మాకు అట్లా గూడా ఇబ్బందయింది. సో, రెస్పాన్స్ మాత్రం దే ట్రైడ్ అద్భుతం. పాపం అవును. రాత్రి అవును. 12 దాకా, 1 దాకా మా వాళ్ళు ఫోన్‌లెత్తిండ్రు. హ్మ్. హ్మ్. సో, అయితే మనకి ఫార్మ్ గూడా ఉంది. ఆ ఫార్మ్ కూడా మనము ఆ! ఆన్‌లైన్‌లో పెట్టొచ్చు హ్మ్. ఈసారి. యెస్. ఫార్మ్ నింపినా పర్వాలేదు. నేను మన సో ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను మేడం. ఆ! గూగుల్ ఫార్మ్ ఇస్తే నేను ఆ! అది గూగుల్ డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ గూడా ఉంది. పెడతాను. యాహ్! కరెక్ట్. అందులో జీపే ఎక్కడ చేయాలుంది, యెస్. అన్నీ ఉన్నాయి అందులో. ఓకే. వాళ్ళకి ఫోను నంబర్స్ ఉన్నాయి. మొత్తం ఉన్నాయి ఆ జీపే దాంట్లో గూగుల్ ఓకే. ఫార్మ్‌లో. ఆ మేడం గూగుల్ కొందరు ఫార్మ్ ఒకటి ఫోను నంబర్ 2 పెట్టండి. చూద్దాం ఆ రెండిటితో వాళ్ళు వాట్సాప్ చేసినా చాలు సార్. ఒక టెక్స్ట్ కొట్టినా చాలు. ఓహ్! సూపర్. సూపర్‌గా చేస్తారు. ఫోను అవసరం ఎట్లాగో లేదు. ఫోను నంబర్ టెక్స్ట్ ఇచ్చారు కొట్టి గాబట్టి నేను ఆ! ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, నాకు ఈ సమతామూర్తిది అంటే ఈ యజ్ఞంలో పాల్గొనాలి అన్నా చాలు వాళ్ళు. ఓకే. 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 వైపీ అన్నా వీళ్ళు పంపించేస్తారు మొత్తం. సూపర్. సూపర్ మ్యామ్. అయితే హ్మ్. మ్యామ్ చాలా మంది విదేశాల్లో ఉంటారు. లేదంటే లేవలేని స్థితిలోనో, రాలేని స్థితిలోనో ఉంటారు గానీ, మీ దగ్గర పార్టిసిపేట్ చేయాలి. మోక్షం వేటు మోక్షం ద్వారా ప్రయోజనం పొందాలి అనుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళ కోసం ఏమన్నా వాళ్ళు డెఫినైట్‌లీ ఆన్‌లైన్‌లో, జూమ్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ అవునా? కూడా నేను లైవ్‌లో పెట్టిచ్చే ప్రయత్నం చేస్తాను. లైవ్‌లో కూర్చొని చేసినా గూడా వాళ్ళకి హీలింగ్ జరుగుతుంది. మొన్న యాక్చువల్లీ మనం లైవ్ ఇవ్వలేదు అమెరికాలో. కానీ ఓకే. మన వాళ్ళు నేను హనుమ దగ్గరికెళ్ళాలి. అక్కడ వాళ్ళతో ఉండి ఆస్ట్రల్ మాస్టర్స్‌తో హీల్ అవ్వాలి అని అడిగి పడుకుంటే వాళ్ళకి హీలింగ్ జరిగింది. ఆ! బా సో, అంత పవర్‌ఫుల్ అది. సో, ఓకే. మాస్టర్స్ వాళ్ళకి ఎంత దయ చూడండి మనమంటే. మనం వాళ్ళేమంటున్నారంటే, "మీరు అడుగుతే తప్ప మేము చేయలేము. మీరు అడగండి. అడుగుతే మేము చేస్తాము." కానీ ఓకే. మనం ఒక్కరం ఉండి అడుగుతే చెయ్యలేరు. మనము ఎనర్జీకి అవ్వరు. కానీ కరెక్ట్. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ ఆత్మశక్తితో మన ఎనర్జీతో మ్యాచ్ అయ్యి పడుకుంటున్నారు. ఓకే. నేను హనుమతో ఉన్న మాకు ఈ హనుమంతుని ఎనర్జీతో పడుకుంటున్నా. హీల్ చేయండి మాస్టర్స్ అని అడిగి వాళ్ళు యాస్ట్రల్‌గా మేబీ దే ఆర్ కమింగ్ మన దగ్గరికి. యాస్ట్రల్‌గా హ్మ్. రావచ్చు వాళ్ళు మన దగ్గరికి. వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చు. ఓకే. అదే నేను టీచ్ చేస్తా. మీరు యాస్ట్రల్‌గా పడుకున్న దగ్గరే నేను ఈ యజ్ఞంలో పాల్గొంటున్నా. ఈ ఓకే. యజ్ఞానికి నన్ను తీసుకెళ్ళండి మాస్టర్స్. నేనెళ్తున్నా. అంటే మీ ఆత్మ రోజు బయటకొచ్చి తిరుగుతది రోజు. ఆ! మీరు పడుకోనున్నప్పుడు. యూరోప్ ఎళ్తది. సరే యజ్ఞానికెళ్తా అని అడిగి నైట్ పడుకోండి. అక్కడికే ఓకే. వచ్చి కూర్చుంటరు. సో, మీకు ఆ! గూడా హీలింగ్ జరుగుతది. వావ్! మ్యామ్ అంతా ఇంకొంచెం సింపుల్. ఇప్పుడు రూ. 1000 అన్నారు గదా! ఈ పాల్గొనాలి అంటే, కొందరు విరాళాలుగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చా? ఎక్కువ గాని విరాళాలు. ఎందుకంటే మనం కొంతమందికి డబ్బులు పే చేయలేరు పాపం. అవును. సో, అవును. వాళ్ళు రూ. 100, రూ. 10 చేయమంటా నేను. ఎందుకంటే ఓహ్! మీకు ఓకే. అన్నీ రిలీజ్ కావాలంటే ఎంతో కొంత చేయాలి. రూ. అవును. 5 చేయమంటా. ఆ! సో, ఎవరైతే డబ్బులు పే చేయలేరో వేరే వాళ్ళు స్పాన్సర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఓహ్! ఎవరన్నా నేను $1000 ఇస్తా. హ్మ్. లేకపోతే ₹10,000 ఇస్తా. ఓకే. ఓకే. ఇవ్వండి అంటాం. ఎందుకంటే మనకిప్పుడు పిడకలకు గావాలి, ఫుడ్‌కి గావాలి ఇవన్నిటికి కూడా అంత ఈజీ ఇప్పుడు రూ. 1000 కవర్ అవ్వదు. మనకి అవును. కంపల్సరీ ఇవ్వాల్సిందే. కొంతమంది పే చేయరు. ఇప్పుడు మనకి మొన్న రిట్రీట్‌కొస్తే ఎంతమందొచ్చారు? 1000 మందొస్తే అందులో 300 మంది పే చేయలే. అబ్బబ్బబ్బా! 300 మంది పే చేయలే. మనము పెట్టిన ఫీ ఎగ్జాక్ట్‌లీ మనకి టెంట్‌లకి, కుర్చీలకి ఎగ్జాక్ట్‌లీ ఏమవుతదో అంతే పెట్టినాం. హ్మ్. ఆ 3 రోజులకి. 4 రోజులకి. కానీ మనకి యూఎస్ నుంచి డొనేషన్స్, లోకల్ వాళ్ళు డొనేషన్స్ కొంతమంది పే చేయగలిగిన వాళ్ళు 5,000 కాదు ఇచ్చింది. 10,000, 20,000 కూడా ఇచ్చిండ్రు. ఓహో! సో, మనకి అక్కడిదక్కడ కరెక్ట్ సరిపోతాయి ఎవ్రీ టైమ్. హ్మ్. ఇప్పుడు యూఎస్‌లో గూడా మనకి చాలా మంది స్పాన్సర్ జేసిండ్రు. డైమండ్ డొనేషన్స్, గోల్డ్ డొనేషన్స్ చాలా మంది జేసిండ్రు వచ్చేవాళ్ళు గూడా. అబ్బా! ఇప్పుడు $240 దానికి అయితే వాళ్ళు చాలా మంది $1000, $2000 అట్లా ఇచ్చిండ్రు. అబ్బా!
దాంతో లేకపోతే ఇక్కడ ఖర్చెక్కువ గదా! మాకు. అదే అంటున్నా. ఇంత ఆ! ఖర్చుకి ఎట్లా చేస్తున్నారబ్బా అనుకున్నాను నేను. అదే. అయితే ఇస్తున్నారు మనకి. లేకున్నా మనం పెట్టుకొని జేసుకోగలిగే కెపాసిటీ ఉంది గాబట్టి అసల అది ముందుకెళ్ళగలుగుతున్నాం సార్. టెన్షనే. లేకపోతే ఇవన్నీ చెయ్యలేం మన కెపాసిటీ లేకపోతే. మన భయాలు ముందుకొస్తాయి. అమ్మో! అస్సలు. తక్కువ పడితే ఎట్లా? ఇదెట్లా? అని ఇంగ చేయలేం. ఎగ్జాక్ట్‌లీ. అందుకే అవును. జూడండి మనం ఎందుకింత ఫాస్ట్‌గా పోగలుగుతున్నామంటే, మన దగ్గరున్న మెంబర్స్, మన దగ్గరున్న థింగ్స్ మనకి డబ్బుది కొదవలేదు. అవును. మేజర్‌గా. ఇంకోటి కరెక్ట్. ఇవ్వడానికి గూడా వాళ్ళు వెనకాడట్లేదు. ఎందుకంటే మన టీచింగ్ అట్లా ఉంటది. నువ్వు అవును. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఇస్తేనే కరెక్ట్. ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతా సెట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చాకంటే గూడా ఎప్పుడైతే గివింగ్ మొదలుపెట్టానో, ఎప్పుడైతే టీచింగ్ మొదలుపెట్టానో అప్పుడు నాలో శక్తి సెట్ అసలు అన్నిటితో అన్ని సెట్ అయిపోయాయి. హ్మ్. పిల్లలుగా అంటే ఎప్పుడు కూడా ఏమి ఇష్యూస్ లేవు. కానీ ఆ ఉన్న కొద్ది చిన్న చిన్నయి గూడా నిజంగా. ఆ! ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయాయన్నమాట. సో, ఓకే. మా అబ్బాయికి యాక్చువల్లీ కేస్ వెస్టర్న్ అని క్లీవ్‌లాండ్ క్లినిక్‌లో మెడికల్ కాలేజ్ దొరికింది. ఫ్రీగా వచ్చింది గదా! ఇప్పుడు కాదు. ఆ! ఇది ఫ్రీగా గాదు. ఇది అచ్చా! టాప్ 5 కాలేజెస్‌లో దొరకడం కష్టం ఇది. వావ్! సో, మెడికల్ కాలేజ్ దొరికింది మనకి అందులో. సో, ఓకే. క్లీవ్‌లాండ్ క్లినిక్ అంటే ఇంక మీరు హార్ట్‌లో నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఓహ్! వావ్! మా హస్బెండ్ అక్కడే చేశారు. క్లీవ్‌లాండ్ క్లినిక్‌లోనే హార్ట్‌ది చేశారనమాట. ఓకే. ఆయన కార్డియాలజీ అక్కడే చేశారు. సో, ఈయనకి మా అబ్బాయికి అక్కడే దొరికింది. సో, హి వాస్ సూపర్ హ్యాపీ. ఇప్పుడు జులైలో ఎళ్లి జాయిన్ అయితుండు. సో, వాడిని జాయిన్ చేశాక ఇండియాకొస్తున్నా అనమాట. ఈ రిట్రీట్స్ ఇంకా, కోసం. ఇంకా ఫ్రీ అయిపోతారు మీరైతే. అంటే ఆల్రెడీ వాళ్ళు కాలేజెస్‌లోనే ఉన్నారు ముగ్గురు. ఉన్నారు. ఓకే. అవును. అవును. ముగ్గురు అండర్ కాలేజ్. సెకండ్ అబ్బాయి గూడా మెడిసిన్ ఎళ్తున్నాడు. మూడో అబ్బాయి కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఓకే. మ్యామ్ ముగ్గురు అబ్బాయిలు. ఈసారి హీలింగ్‌లో ఏమన్నా ప్రత్యేకతలున్నాయా? అంటే అసలు ఈ పిడకల కాన్సెప్ట్ ఎందుకొచ్చింది మేడం సడెన్‌గా? ఈసారి హీలింగ్‌లో మనకి ఇప్పుడు బాగా కూడా ఈ స్పిరిట్స్ ఉన్నాయి సార్ భూమి పైన. ఇప్పుడు నాకు హనుమంతుడు ఏం చెప్పాడంటే 90% ఈ స్పిరిట్స్‌తోనే సఫర్ అవుతున్నారంట. కర్మల వల్ల కాదట ఇప్పుడు. ఓహ్! 90% మై ఇమాజిన్. గుడ్‌నెస్. ఆ! ఆ! ఈ మిగతా 7% నెగెటివ్ థింకింగ్ వల్ల. ఓవర్ ఓకే. థింకింగ్, నెగెటివ్ థింకింగ్ వల్ల. ఓకే. ఇప్పుడు నేను అన్నా గదా! ఆల్రెడీ థింకింగ్ ఏంటి? నాకు జాబ్ రాదని ఎళ్తారు. రాదు. ఓకే. ఈ థింకింగ్ వల్ల వాళ్ళు ముందుకెళ్ళలేకపోతుండ్రు 7%. మిగతా 3% కర్మలట. ఓకే. అంటే మీకు ఈ స్పిరిట్స్ ఉండడం వల్ల, ఈ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఏ పని కాదు. జాబ్ రాదు, ఉన్న జాబ్ పోతది, డబ్బులు పోతాయి, ఇంట్లో కొట్లాడుకుంటారు. హస్బెండ్, వైఫ్ అందరూ. ఓకే. ఆ! మేడం ఇంకొకటి ఇందులో దీనిలో చిన్న లింక్ ఉంది మేడం. ఈ యొక్క మామూలుగా మన ఇప్పుడు భారతదేశంలో పితృదోష నివారణ పూజలని చేస్తుంటారు. అట్లాగే ఆహ్, స్త్రీ శాపం నివారణ పూజలను చేస్తుంటారు. దేవతా శాపం పూజలను చేస్తుంటారు. సో, వీటికి ఈ మన పాత ఆత్మలకేమైనా సంబంధం ఉందా మేడం? అది ఇది ఒకటేనా? ఉంది. లేదు. అంటే శాపము వేరు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటారు గదా! నీకు పితృదోషం ఉందంటారు. లేకపోతే మీ అవునండి. తరతరాలు దోషం ఉందంటారు. అవునండి. పితృదోషం అంటేనే ఫాదర్ గాదు. అది తరతరాల నుంచి వచ్చేదాన్ని ఎగ్జాక్ట్‌లీ. పితృదోషం యెస్. అంటారు. యెస్. సో, ఆ! తరతరాల నుంచి మీకెందుకొస్తుంది వాళ్ళు జేస్తే? ఆస్తి మీకెందుకొస్తుంది? అట్లాగే ఈ కర్మలెందుకొస్తున్నాయి మీకు? కరెక్ట్. ఒకప్పుడు మనమే ఆ తాతలం. ఓహ్! మళ్ళీ మన జన్మ తీసుకున్నాం. సో, ఆ ఆ! తాతగా మీరేం పుణ్యకర్మ చేసిండ్రో ఇక్కడ డబ్బొస్తది. ఓకే. మీరేమి పాపాలు చేసిండ్రో ఇక్కడ మీరు అనుభవిస్తున్నారు. దేవుడా! ఆ! సో, అది ఎవరిదో మీరు పక్కింటోళ్ళది తీసుకోరు. ఏ తాతది మీరు తీసుకోరు. ఆ! పితృదోషాలు అంటేనే మనము సేమ్ ఫ్యామిలీలో పుట్టి మనం వాటిని అనుభవించాలి. లేకపోతే మీకు అంతకుముందు చేసినవి మ్యాచ్ చేసుకుంటారు వాటికి. ఓకే. డీఎన్ఏ అంతే గదా! ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్. కరెక్ట్. ఆహ్, షుగర్ ఉంటే మనం ఏం చేస్తాం? మన కర్మ తెచ్చుకొని దానికి మ్యాచ్ చేసుకుంటాం. ఒక కొడుకొస్తది షుగర్ ఇంకో కొడుక్కి రాదు. మరి డీఎన్ఏ అంటే అందరికి రావాలి గదా! కరెక్ట్. మరి ఎందుకు ఒకరికొస్తే ఒకరికి రాదు. ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురు 3 రకాలు. ఎందుకు మరి? మరి నా డీఎన్ఏనే మరి మా హస్బెండ్ నాదే, ఇదే అవును. లోకం, ఇదే ఈ తాతలే, ఈ ముత్తాతలే. అవును. ముగ్గురు 3 రకాలు ఎందుకున్నారు మరి? ఎందుకు వాళ్ళు సేమ్ లేరు? ఎందుకు ఒకటే మాట్లాడరు? ఓకే. మరి డీఎన్ఏ ఇది అది అంటే మరి అది అసలు లేదు సార్. ఆ ముగ్గురు ఆత్మలు వేరే జన్మలు తీసుకొని వచ్చిండ్రు. ఓకే. సో, ఆ ముగ్గురు 3 రకాలుంటరు. ఒకప్పుడు అంతకుముందు జన్మలలో కలిసి ఉండొచ్చు వాళ్ళు ఏదో ఒక రూపకంలో. యూ నో ఓకే. వాళ్ళు సిస్టర్స్ గావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫాదర్ గావచ్చు, తల్లి గావచ్చు, ఏదన్నా గావచ్చు ఒకరికొకరు. నాకు గూడా వాళ్ళు తల్లి గావచ్చు ఒకప్పుడు. ఆ! సో, అవన్నీ ఇంపార్టెంట్ కాదిక్కడ. ఏంటంటే అందరము మనం జేసిందే మనకొస్తది. ఇప్పుడు నాకు మా నాన్న సంపాదించి నాకు ఆస్తి ఇచ్చిండనుకోండి. అదొకప్పుడు నేను చేసుకున్న పుణ్యకర్మం. నువ్వు అచ్చా! తీసుకపోవు అంటారు నువ్వు సంపాదించిన డబ్బు. అవును. అవును. ఎందుకు తీసుకెళ్లరు? మీరు రైట్ వేగా సంపాదిస్తే ఎందుకు తీసుకెళ్లరు? తీసుకెళ్తారు. ఓకే.
అది పుణ్యకర్మ కిందకొస్తది గదా! ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ జేస్తున్నా. హ్మ్. ఇందులో నేను డబ్బు ఆశించట్లేదు. డబ్బు తీసుకోవట్లేదు. నా అవును. వర్క్ కూడా ఏనాడు నా ఫ్లైట్ ఖర్చులు గూడా దీనిలోంచి పెట్టుకోను. రైట్? సో, అవును. ఇది పుణ్యకర్మ కిందకొస్తది. అవును. మళ్ళీ నేను దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ జన్మ లేదనుకోండి, మోక్షాన్ని పొందుతా అనుకోండి, ఈ జన్మలోనే నేను అనుభవిస్తా. ఓకే. నేను ఆహ్వానించుకోవచ్చు. ఈ జన్మలోనే నేను అనుభవిస్తా. హ్మ్. ఏ పుణ్యకర్మ ఉన్నా మళ్ళో జన్మియ్యకు. నాకు ఈ జన్మలోనే డౌన్‌లోడ్ చేసుకుంటా. ఇప్పుడే నేను అనుభవిస్తా అంటే మీరు ఏ పుణ్యకర్మనైనా డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు అనుభవించొచ్చు. ఆ! ఆ టెక్నిక్ గూడా నేర్పిస్తాం మనం. ఓడియమ్మ! ఆ! అచ్చా ఆ! పుణ్యకర్మలు అంటే పాపాలు డౌన్‌లోడ్ చేసుకొని వాటిని అనుభవించేస్తే అయిపోతుందా? పాపాలు గాదు. పాపాలు అనుభవించొద్దు. ఆ! పాపాలు తీసేసుకోవాలి. అచ్చా! ఓకే. పాపాలు రిలీజ్ జేసుకోవాలి. పుణ్యకర్మల్ని ఇన్వైట్ చేసుకొని వాటిని అనుభవించాలి. ఓకే. ఓకే. ఈ టెక్నిక్ ఉంది మనకు. మనము నెగెటివ్‌ని తీసేస్తాము. పాజిటివ్‌ని అనుభవిస్తాం. వాటిని తీయొద్దు. మనం మంచిగా ఎంజాయ్ చేయమంటాం. సూపర్. ఇప్పుడు వీళ్ళెప్పుడైతే ఒక 7 కర్మలు నెగెటివ్‌వి తీసేసుకున్నాక ఆ! పుణ్యకర్మ ఆహ్వానించుకోమంట. ఆ! పుణ్యకర్మ ఆహ్వానించుకోంగానే వాళ్ళ మొత్తం లైఫ్ సెట్ అయిపోతది. అసలు ఒక్కోసారి ఆ పుణ్యకర్మ మన హెల్త్‌ది అవ్వచ్చు. హెల్త్ అంతా సెట్ అయిపోతది. ఆ! ఆ పుణ్యకర్మ ఫైనాన్షియల్ అవ్వచ్చు. ఫైనాన్స్ అంతా సెట్ అయిపోతది. సో, పుణ్యకర్మ ఏదైతే ఇప్పుడు మీరు ప్రకృతిని మంచిగా చూసుకున్నారనుకోండి, ప్రకృతికి సంబంధించింది ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అన్నది ఆవులని మీరు అంతకుముందు సతాయించి, ఆ! గేదెలకు పాలివ్వక, మీరు వాటిని ఆహ్, ప్రాపర్ ఫుడ్ ఇయ్యక వాటిని సతాయిస్తే లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తది. ఓహ్! సో, అంటే ఆవుల కర్మున్నట్టు. సో, మీరు ప్రకృతిని హెల్ప్ జేస్తే ఏమవుద్ది? మీరు డౌన్‌లోడ్ జేసుకుంటే ఇక్కడ లాక్టోస్ ఇంటాలరెన్స్ పోతది. ఓకే. అట్లా ప్రతి దానికి ఒక లింక్ ఉంది. ఒక లెక్కుంది. ఒక ఏమంటారు దాన్ని? ఒక లెక్కుంది అని లెక్కుంది. ఒకటొస్తది యెస్. గంటలో. యెస్. మ్యామ్ 27థ్ మీరొస్తున్నారా ఇక్కడికి? ఇండియా వస్తున్నారా? ఆ! అంతే హనుమ వచ్చి దాన్ని ఏమంటారు దుమ్ము దులపాల్సిందే. దులపాల్సిందే. అందరిలో ఉన్న మీరు స్పిరిట్స్‌ని రావాల్సిందే. అయితే యాహ్! భూమికి గూడా ఇప్పుడు నెగెటివ్ కష్టమయ్యేది ఈ స్పిరిట్స్‌తోనే. ఓకే. ఓకే. భూమి గూడా నెగెటివ్‌లో ఉంటది. మనం నెగెటివ్‌లో ఉంటాం. మనకి ఇంట్లో నెగెటివ్ ఉంటది. పిల్లలు తిక్కతిక్కుంటరు. ఆ! తినరు. అవును. వాళ్ళు డ్రగ్స్‌కి పోయేది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేది. ఇవన్నీ గూడా స్పిరిట్స్ వల్లనే అన్నది ఓకే. క్లారిటీగా మనకు హనుమంతుడు చెప్పిన సత్యం. సో, ఇప్పుడు మేడం నేనేం ఇంకొక చేస్తున్నా అంటే విషయం ఆ! హ్మ్. ఇంకొక విషయం మేడం. ఈ మధ్య అమెరికాలో గాని, ఇండియాలో గూడా ఒక పెద్ద సమస్యొచ్చి పడింది. ఆటిజం అనేది ఒకటి చాలా పెద్ద సమస్యొచ్చింది. దీనికేమన్నా పరిష్కారం దొరుకుతుందా మేడం ఇందులో? ఆటిజం అన్నది కర్మ కాదు. ఆ! ఆటిజం అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భూమి మీద మాస్టర్స్ ఉన్నారు గదా! అవును. సాయిబాబా, అవతార్ బాబా ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మందున్నారు. అవును. సో, వీళ్ళు మనకి ఒక జన్మలో మీరు వాళ్ళకి సేవకులుగా ఉన్నారనుకోండి. ఓకే. ఉంటే మీరడుగుతారు నాకు పుత్రునిగా పుట్టు అనే ఒక కోరికుంటది. సేవ అవును. చేసుకుంటప్పుడు. ఆ! అయితే వాళ్ళు ఈ భూమిని ఇప్పుడు నేను అన్నా గదా! భూమి ఇప్పుడు చాలా నెగెటివ్‌లో ఉందని. సో, అవును. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది వాళ్ళు వస్తున్నారు అంటే, ఈ భూమిని సాయిబాబా లాంటి వాళ్ళే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు పుట్టి, ఈ భూమిని ఎనర్జైజ్ చేస్తుండ్రు వాళ్ళు. ఓకే. అదే ఓకే. వాళ్ళు ఇప్పుడు నాలాగా గురువులాగొస్తే మనందరం ఊరుకోం గదా! పొద్దున్న లేస్తే ఆళ్ళకి ఫోన్‌లు జేసి, ఇది జేసి అవును. అవును. జ్ఞానం ఉందని తెలిస్తే ఇంగెవ్వరు ఊరుకోరు గదా! అవును. ఇయ్యమంటారు మనకు జ్ఞానం. నాకు ఈ అవును. ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉందని పొద్దున్న లేస్తే ఫోన్ జేసి అవును. ఎళ్తాం. అవును. అందుకని వీళ్ళేం జేస్తారంటే ఆటిజం ఉన్నట్టుగా వచ్చి కంటిన్యూయస్‌గా డే అండ్ నైట్ భూమిని శక్తివంతం జేస్తారు వాళ్ళు. ఓహ్! సో, ఈ తల్లిదండ్రులు సేవ జేస్తాం నీకు, నాకు కొడుకుగా పుట్టు అని అడిగిన వాళ్ళు. దీనిలో అబ్బబ్బా! కర్ముండదు. ఏం జెప్పారు మేడం. ఓకే. ఆ! సో, ఆ! ఇందులో కర్మ లేదు. సో, దీన్ని నేను వాళ్ళని వాళ్ళొచ్చినా మనకి ఎనర్జైజ్ జేయడానికొస్తారు. రావాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న కాడ ఎనర్జైజ్ జేయగలుగుతారు. నేను వాళ్ళకేం జెప్తా అంటే మీకేం గావాల్సిన మీ అబ్బాయిని అడగండి. ఎక్కడ పోవాల్సిన అవసరం లే. ఆ! మీరు. ఏ సాయిబాబాని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓకే. అబ్బాయిని అడిగితే వస్తాయి. అంటే ఇప్పటికి నాకెన్ని రిజల్టో. మేడం సూపర్ నేను చాలా అవునా? నాకు కారు కావాల్సొచ్చింది. నేను డ్రైవింగ్‌కి నాకు చాలా భయాలు. నా అబ్బాయిని అడిగితే నాకు డ్రైవింగ్ గూడా నేర్పించిండు. ఇప్పుడు డ్రైవ్ చేయగలుగుతున్నా. ఇట్లా ఎన్నో విన్నా నేను. ఎందుకు మీకు గురువే మీ చేతిలో పెట్టుకొని మళ్ళీ నన్ను పిలుస్తారు. మా అబ్బాయిని చూడండి ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు మంచిగా చేయండి అంటే నేనంటా మీ గురువు దగ్గరికి ఇప్పుడు నేను ఆయన గురువు ఎళ్లి వాళ్ళతో చేయి పట్టుకుంటే వాళ్ళు నా కళ్ళలోకే చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆ! వాళ్ళు ఆత్మపరంగా గుర్తుపడతారు కాబట్టి. అదేమ్మా నువ్వొచ్చావా నా దగ్గరికి ఆ! అంటారేమో. అంటారు. అంటారు. నేను గూడా వాళ్ళ చేయి పట్టుకొని కొంసేపు వాళ్ళ ఎనర్జీ నేను తీసుకొనొస్తా. ఆ! ఎందుకంటే దే ఆర్ హైయర్ సోల్స్ వాళ్ళు. వాళ్ళు సూపర్. గురువులు. మేడం యాహ్! ఇంకొక్క ప్రశ్న మేడం చివరగా ఫైనల్‌గా. ఇప్పుడు మన చిన్నప్పుడు చూసాం మనం. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటది కంపల్సరీ. లక్ష్మీదేవిని మొక్కుతాం మనం. మొక్కుతూనే తరతరాలుగా మొక్కుతున్నా గూడా డబ్బులు రావెందుకు మేడం?
ఎవరికొస్తాయి అసలు డబ్బులు? మీ దగ్గరికొస్తే వస్తాయా? వస్తాయి. ఎందుకు రావు? మనము యెస్. మనీ గూడా దాన్ని అంటే మేనిఫెస్ట్ కాదు గానీ, మనీకున్న కర్మలు తీసేసుకొని, హ్మ్. మంచి కర్మల్ని ఇన్వైట్ చేసుకుంటే అద్భుతమైన డబ్బే డబ్బు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ గూడా ఒకప్పుడు మేడం మనీ, మనీ, మనీ అన్నోళ్ళు ఇప్పుడు మీకేం గావాలి మేడం? ఎంత డొనేషన్ ఇవ్వాలి? అంటున్నారు. హ్మ్. ఏది మన 6 నెలల నుంచి చేసేవాళ్ళు. 6 ఆ! మంత్స్‌ల. బా! 3 మంత్స్ చాలు మనకి. కానీ దాన్ని పట్టుకోవాలి. 3 మంత్స్ ఒకరోజొచ్చి, ఒకరోజు రాక, విని, వినక ఏదో ఫోన్‌లు జేసి అదేమో జెప్పిందిలే అని రాత్రి ఇగో టైం లేదంటారు అడగమంటే. నేనంటే మీరు హ్మ్. పడుకునేటప్పుడు క్వెషన్ అడిగి పడుకోవడానికి మీకేమన్నా టైం పోతుందా దానికి? లేకపోతే మీరేమన్నా కూర్చొని ఏమన్నా జేస్తుండ్రా? ఎవరు ఎంతసేపు సార్? దేవుడినడగాలా? దేవుడినడగాలా? మాస్టర్స్‌ని పిలుచుకొని అడగాలి. అచ్చచ్చా! ఇప్పుడు ఓకే. నా హనుమంతుడిననుకోండి. ఆ! హ్మ్. ఆ! ఎందుకంటే దేవుడు అక్కడ వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళుంటారు. దేవుడిని వదిలేయాలి మనం గాని. అంటే హ్మ్. వదిలేయడం హ్మ్. అంటే ఐ మెంట్ బై రైట్. రైట్. ఇట్లాంటి భౌతిక బేసిక్ థింగ్స్‌కి మనం ఊరికే వాళ్ళని కష్టపెట్టొద్దు అంటా ఓకే. నేను. ఆ! 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 సో, మీరు మంత్ర జపం జేసుకోండి దేవుడిది గానీ, మీరేమన్నా క్వెషన్ ఉంటే మీరు హనుమంతుడినో మీ ఇష్టం. మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని పిలుచుకోండి. సాయిబాబానో, హ్మ్. జీససో హూమెవర్ యూ ట్రస్ట్. ఓకే. వాళ్ళని పిలుచుకొని మనము క్వెషన్ అడిగి పడుకోవాలి. ఓకే. నాకు చూపి, దీనికి ఆన్సర్ చూపి. నేను ఎప్పుడేం జేషినా, నేను ఎందుకిది అనుభవిస్తున్నా ఇంట్ల. అంటే ఓకే. స్పిరిట్స్ ఉన్నాయని చూపిస్తారు. ఆ! 3డీల. అన్ని దెయ్యాలున్నట్టు, ఒక స్కెలిటన్ లాగున్నట్టు, అది వాళ్ళ అమ్మమ్మ స్కెలిటన్ లెక్క మారిపోయినట్టు. అంటే అమ్మమ్మ దయ్యమై ఈడనే ఉంది అని క్లారిటీ అక్కడ. ఓకే. సో, అక్కడ క్లారిటీగా చూపిస్తారు మీకు ఎందుకోసం మీరు సఫర్ అయితుండ్రో. కర్మ ఉంటే కర్మ చూపిస్తారు. సూపర్. మ్యామ్ నువ్విది మీ చేసినవు. రిట్రీట్‌కి యాహ్! మ్యామ్ మీ రిట్రీట్‌కి హ్మ్. ఓన్లీ హిందువులే రావాలా? ముస్లింలు, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధులు ఎవ్వరైనా మన దగ్గర చాలా మంది ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. అవునా? ఓహ్! ఆ! ఓహ్! ఎందుకంటే మనం ఆత్మతో చేసేది ఇప్పుడు మనమే మళ్ళా క్రిస్టియన్స్, ముస్లిమ్స్‌గా పుడతాం కదా సార్. చూద్దాం. రైట్. 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 మనము అంటే మనం ఏది నేనొక్కటే ఏం చెప్తా అంటే ఇప్పుడు నేను హిందూగా పుట్టిన. పుడితే నేను హిందూనే కంటిన్యూ చేయాలి నా లైఫ్. మధ్యలో ఓకే. మార్చొద్దు. ఓకే. ఎందుకంటే నా రైట్. సోల్ ప్లాన్ హిందూగా దాన్ని ఈ ధర్మంలో ఉండడం. ఓకే. ఇప్పుడు నేను క్రిస్టియన్‌గా అమెరికాలో పుట్టిన. ఆయన సోల్ ప్లాన్ క్రిస్టియానిటీలో ఆయనే వాటెవర్ దట్ తృప్తిని పొందడం. ఓకే. రైట్? ఆ! చేంజ్ కావద్దు. ఇప్పుడు ముస్లిం లాగుండాలి. కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు ధర్మంలో ఉండి, సత్యంలో ఉండి పాటించాలి. చాలు మోక్షం రావడానికి. సూపర్ మ్యామ్. విష్ణువు ఎప్పుడు గూడా నన్ను పట్టుకుంటేనే నేనిస్తా. ఆహ్, ఇస్ ఆయనను పట్టుకోవాలి ఇవ్వడానికి. కానీ ఇవి బేసిక్ థింగ్స్ లేకపోతే రైట్. ఆయన మనకు ఆయన గూడా ఇప్పుడు ఏం చేయలేడు. హయ్యర్ పవర్ అని ఇప్పుడు క్రిస్టియన్స్ గూడా హయ్యర్ పవర్ అంటారు. హయ్యర్ పవర్ అంటే ఎవరు? హూఎవర్ ఈస్ ద హయ్యర్ పవర్. కరెక్ట్. కరెక్ట్. అవును. దేవుడే గదా! ఇప్పుడు అవును. మీరు నే విష్ణువు అని అనకండి. సరే మీకు గ్యారంటీ లేకపోతే హయ్యర్ పవర్ అనండి. హ్మ్. నాకు డ్రీమ్‌లో చూపిచ్చారు. ఎవరు ఆహ్, అల్టిమేట్ దేవుడు అన్నది. ఓకే. సో, మాకు గూడా చెప్పండి మేడం ఎవరు? అల్టిమేట్ దేవుడని ఎవరు జెప్పిండ్రంటే నేను ఆ రోజు అమ్మవారి పురాణం. దాంట్లో మళ్ళీ అమ్మవారు ఫస్టొస్తది అమ్మవారే అనుంది. ఆ! అందుకే నేనన్నా శివ పురాణంలో శివుడంటారు. విష్ణు పురాణంలో విష్ణువు అంటారు. ఇప్పుడు అమ్మవారి దాంట్లో అమ్మవారు అంటుర్రు. ఏం అవును. కన్‌ఫ్యూజన్ ఇది? ఇప్పుడు నేను ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఎవరిని పూజిస్తే అది కరెక్ట్ అంటారు. అవును. అంటే అంతే శైవం, కదా! శైవం, శాక్తేయం, ఆ! వైష్ణవం ఇన్నున్నాయి కరెక్ట్. మళ్ళీ. ఇన్నున్నాయి మళ్ళా ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకుంటారు. అవసరమా? కొట్లాడుకుంటారు. అయితే అవును. నేనడిగిన మేమేమో ఈడ కొట్లాడుతున్నాం. మీరేమో బాగున్నారాడ. అవును. ఇంతకసలు ఎవరి హైయర్ పవర్ అంటే అని అడిగి పడుకున్నా. ఆ! పడుకుంటే ఆవిడ 3 తలలతో వచ్చింది నాకు. 2 ఒకటి పసుపు ఫేస్ ఉంది. రెండేమో ఆహ్, షాడోస్ లాగున్నాయి. ఓకే. ఆవిడొచ్చి చెప్పింది నాకు మొత్తం శూన్యం అని చూపించింది. ఫస్ట్ శూన్యం వచ్చింది. శూన్యంలోంచి నువ్వు భగవంతుడు అన్నది నువ్వు ఏ ఆకారంలో అయినా తలవచ్చు. ఎవరినైనా తలవచ్చు. కానీ నువ్వు హయ్యర్ పవర్‌ని తలుస్తున్నట్టు ఫీల్ అయితే చాలు. ఓకే. ఒక బండని నువ్వు ఫీల్ అయినా అదే హయ్యర్ పవర్. ఒక చెట్టును ఫీల్ అయినా అదే అందులో హయ్యర్ పవర్ ఉంటది. ఆ పరమాత్ముడు ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు. అని నాకు మొత్తం మనం అసలు ఆత్మగా మనము అందులోంచి ఎట్లా విడిపడ్డాము, మనం ఎట్లా పుట్టినామో, మళ్ళీ మనం ఎళ్లి ఎట్లా ఏమేమి నేర్చుకుంటే ఎట్లా ఎళ్లి మళ్ళా పరమాత్మలో కలుస్తాము. అంటే ఆ శూన్యంలోకెళ్తాం. సో, శూన్యమే సృష్టి. సృష్టే శూన్యం అని చూపించింది నాకు. సూపర్ నాకది మేడం. మతిపోయింది పొద్దున్న లేచినాక. అది అసలు అంతే గదా! అది దాన్ని దాన్ని ఫీల్ అయ్యి అర్థం చేసుకోవడానికే ఒక 3 రోజులు పట్టింది నాకు. సీరియస్‌గా మ్యామ్. నిజంగా అంటే అద్భుతమైన విషయాలు మీరు చాలా అలోకగా చెప్పేస్తారు. ఆటిజం గురించి మీరు చెప్పిందైతే నాకు సీరియస్‌గా గూస్ బంప్స్ వచ్చాయి మ్యామ్ నిజంగా. అంత గొప్పగా ఇవి చెప్పారసలు. నిజాలు సార్ మరి. ఇది ఎందుకంటే మా మీ వోళ్ళకి డ్రీమ్స్ వచ్చాయి. జ్ఞానానికి నిజంగా హాట్స్ ఆఫ్ మేడం. అంటే ఆధ్యాత్మికంగా మీరెంత ఉన్నత స్థితికెళ్లారో నేను ఊహించుకోగలను నిజంగా.
అంటే ప్రతి విషయాన్ని అంత అలవోకగా నేను అసలు మీ దగ్గర ఆన్సర్ లేదేమో అనుకున్న వాటికి గూడా మీరు చాలా అలవోకగా చెప్పేస్తున్నారు మ్యామ్. సీరియస్‌లీ. అంటే మనకది అక్కడ చెప్పేది హనుమంతుడు సార్. ఎందుకంటే మీరు చేసిన ఇంటర్‌వ్యూస్ గూడా నేను ఒక 2, 3 డేస్ అయినాక వింటాను. వింటే ఆ! నాకే అర్థం కాదు. ఇవి చెప్పానా? అన్నీ అదే ఇవొచ్చిందా అంటున్నా. ఇంటర్‌వ్యూలో? అమ్మో! హనుమ నువ్వసలు చిన్నగా లేవు అనుకుంటా నేను. సో, నేను సూపర్ మ్యామ్. రోజు కూడా పడుకునేటప్పుడు ఒకటే అడుగుతా. హ్మ్. రోజు అందరూ నన్నడుగుతారు. మీరేమి ప్రే చేస్తారు? మీరెట్లా ఓకే. చేస్తారు? మీరు వాటెవర్ మీకున్న జ్ఞానానికి రీజన్ రైట్. ఏంటి అని అడుగుతారు. రైట్. ఓకే. నేను పడుకునేటప్పుడు ఒకటే అడుగుతా సార్. ఏమడుగుతా అంటే, హనుమాన్ నువ్వు నన్నిట్లా తయారు చేసింది నువ్వే నాకు తెలుసు. ఆయనే లైట్ అంటే నేను సృష్టికి సహాయకారిణిగా ఆయన చిన్నప్పటి నుంచి నన్ను తయారు చేసుకున్నాడు. అది హ్మ్. క్లారిటీ నాకు. నువ్వు తయారు చేసుకున్నావు. నువ్వు వాడుకో. ఈ మనసును, బుద్ధిని, దేహాన్ని, ఆత్మని ఎట్లా వాడుకుంటావో అట్లా వాడుకో. 24 గంటలు కాదు ఇంకో 5 గంటలు యాడ్ చేసి వాడుకుంటా అంటే వాడుకో. హ్మ్. నేను నాకొచ్చే ఆపర్చునిటీ నాది ఏ టైం అన్నా గానియండి, ఏ నిమిషమైనా గానియండి, నేను ఆ ఆపర్చునిటీని పట్టుకుంటా. నేను దాన్ని ఆహ్, ని అది ఆ పనైతే చేస్తా. మనసా వాచా కర్మణ ఇష్టంతోని. అని నేను రోజు ప్రామిస్ చేసి రోజు థాంక్ యూ చెప్తా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నన్ను ఈ ప్లేస్‌లో పెట్టినందుకు. ఇంత అద్భుతమైన ఏమంటారు ఇంత జ్ఞానాన్ని నువ్వు ఈ శరీరం సూపర్ ద్వారా నిజంగా. అందరికి అవును. అవును. ఇస్తున్నందుకు. సూపర్. నాకిచ్చినందుకనా, ఈ శరీరం ద్వారా అందరికీ నువ్వు తెలియజేస్తున్నందుకు, తెలియజేస్తున్నారు. నన్ను నువ్వు మీడియంగా వాడుకుంటున్నందుకు. ఎందుకంటే అది ఆయన వాక్‌నన్నా అవుతున్నాడు, లేకపోతే ఛానెల్‌నన్నా చేస్తున్నాడు నా త్రూ. నాకు తెలీదు ఏది చేస్తున్నాడో. నేనెప్పుడు ఆ క్వెషన్ అడగలే. సో, డెఫినిట్‌గా నేను ఇంకొక నా అవతారం మారిపోతది. నేనెప్పుడైతే మెడిటేషన్ గొంతు స్టార్ట్ అయిందో, అసలు మొత్తం మారిపోతా నేను నాది నాకే తెలీదు. సో, హ్మ్. ఆ రిట్రీట్స్‌లో గూడా ఆ పూనకం వేరు, ఆ లెవెల్ వేరు. అది పూనకాలు నార్మల్ లోడింగ్ అయింది పర్సన్‌గా ఇప్పుడు. మనం ఇప్పుడు ఆ! పూనకాలు లోడింగ్ 27థ్ వరకి. అంతే. సో, సూపర్ మ్యామ్. మనకి మనం అంతే సార్. యాహ్! మనకి అది తెలియకుండానే ఆ శక్తొస్తది, ఆ ఎనర్జీ ఒస్తది, అదొస్తది. మా ఆయన అంటారు, "అసలు నువ్వు 3 రోజుల నుంచి పడుకోలేదు. మళ్ళీ ఇంకా ఏంటి వచ్చేసి నువ్వు ఇంటికి" అంటూ ఫోన్‌లు చేస్తా ఉంటారు. అక్కడి నుంచి ఇంకా రాబుద్ది కాదు మనకి. కరెక్ట్. రాత్రైనా కరెక్ట్. రాబుద్ది కాదు. అవును. ఇండియాలోనేమో మా అమ్మ డ్రైవర్‌ని పెడతదక్కడ. ఆ! "ఇది రాదు నువ్వు దగ్గరుండి పట్టుకురా" అని. డ్రైవర్ "మేడం 11 అయితుందిప్పుడు." అది మొత్తం అయిపోయాక. మధ్యాహ్నమే ఆ! సాయంత్రం అయిపోయి ఉంటదది రిట్రీట్. మేమింక అన్ని కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటాము. అన్నీ చేస్తుంటాము. ఎట్లా అయింది? ఏంటి? ఏం ఫీలింగ్? అసలు ఏం చేసినాము? ఇంకెట్లా చేస్తే బావుంటది? అన్నీ మాకు ఫన్‌గుంటది. ఇంకా డ్రైవర్ "అమ్మ రమ్మన్నారు తీసుకురా" మా ఆయన అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తాడు. ఆ! "నువ్వు మేడం తీసుకొనెళ్ళు. ఆమె రాదు. మళ్ళీ రాత్రి ఈ రోజు గూడా పడుకోదు." అట్లా చెప్తాడు. ఎందుకంటే నేను ఎవ్రీ రైట్ డే మ్యామ్. 3 ఏఎం మెడిటేషన్ యాహ్! చేస్తా గదా! ఒకరోజు అవును. 3 ఏఎం మెడిటేషన్ చేసిన. రెండో రోజు ఎవ్వరు హోటల్స్‌కెళ్ళమంటే నైట్ అంతా ధ్యానం చేసినాం. ఆ! అక్కడే టెంట్‌లోనే ఉండి నైట్ అంతా ధ్యానం చేసినాం. మీ ఎవ్వరు పోలే. మీ మేమెవ్వరం మీ పోమన్నారు. మేడం మీ శక్తిని నేను ప్రత్యక్షంగా గమనించదలుచుకున్నాను. 27థ్ రోజు మనం కలుస్తున్నాం ముచ్చింతల్లో. ఖచ్చితంగా అయ్యో! అసలు ఈ సీక్రెట్స్ అన్నీ తప్పకుండా. నేను కనుక్కుంటాను మేడం. నాకు గూడా అవకాశం ఇవ్వండి మీరు. మీరు గూడా పాల్గొనండి సార్ దాంట్లో. సో, తప్పకుండా. మీరు గూడా ఆస్ట్రల్ ఈసారి మాస్టర్స్‌ని పిలిచి యెస్. ఏంటో అది ఒకసారి అడగండి. మీరు మీరు ఫీల్ అయ్యి చూడండి అదేంటి అన్నది. అప్పుడు మీరు ఎగ్జాక్ట్‌లీ. ఈజీగా ఎగ్జాక్ట్‌లీ. చెప్పగలుగుతారు. కరెక్ట్. కరెక్ట్. మీరే టెస్టిమోనియల్ అయితారు గదా! ఇప్పుడు ఖచ్చితంగా ఎవరినో మేడం. మనం తెచ్చి ఇంటర్వ్యూ చేసే బదులు. ఈసారి ఆ పని చేస్తాను మేడం. హ్మ్. సీ యూ ఆన్ 27థ్ మ్యామ్. సీ యూ ఆన్ 27థ్ అందరూ గూడా ఫ్రెండ్స్ ముచ్చింతలకి పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు ప్రిపేర్ అయ్యి రండి. మీరు ఒక బ్లాంకెటు, ఒక యోగా మ్యాట్, పిల్లో తెచ్చుకోవచ్చు. అది కార్‌లోనే ఉంచండి. ఇంకోటి మీరు పే చేయలేకపోతే మనకు స్పాన్సరర్స్ ఉన్నారు. వర్రీ కాకండి. వీలైతే మటుకు రిజిస్టర్ చేయండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోలేకపోయినా కూడా టెక్స్ట్ చేయండి వాళ్ళకి. ఎవరికైతే మేము చేయొచ్చు. ఫోను నంబర్ ఇస్తామో, ఫోను ద్వారా అయినా నేను సమాచారం టైం మీద పే చేస్తా, వస్తున్నా, ఇంతమందిం వస్తున్నాం, ఐదుగురం వస్తున్నాం. అట్లా పెట్టినా చాలు నాకు. ఓకే. మీరక్కడ టైం మీద పే చేసి రావచ్చు. మీరు పే చేయలేకపోతే చేయలేను అంటే మనకు స్పాన్సరర్స్ ఉన్నారు. నో ఇష్యూ. మనీకి ఇష్యూ లేదు మనకి. కాకపోతే మీది మీరు పే చేసుకుంటేనే అక్కడ మీకు మీ కర్మలు విముక్తి కర్మలు అవుతాయి. రిలీజ్ అయితాయి. ఉంటే. ఉంటే డబ్బులు లేకపోతే లేవు అనండి. కానీ ఉండి లేవని మటుకు ఇట్లాంటి వాటికి అనొద్దు. చేయరు. చేయరు. అదింకా ఘోరమైన కర్మ. కొంతమంది ఏం చేస్తుండంటే రిజిస్టర్ చేసుకొని రావట్లేదు. నో షోకి గూడా కర్మొస్తది ఫ్రెండ్స్. అవును. ఎందుకంటే మీరు మీ స్పాట్‌ని రిజిస్టర్ చేసుకొని ఒక్కోసారి మనం ఇప్పుడు మొన్న అమెరికాలో 120 మందికే చేసినాం. ఆ! దాని తర్వాత తీసుకోలే మనం. అచ్చా! మనకు పైరవిలు ఓకే. వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి
మీ సిస్టర్ ఫ్రెండ్ అని, వాళ్ళని, వీళ్ళని కాల్స్ చేస్తే ఇంకా మేము క్లోజ్ చేశాక తీసుకోలేదు. ఓకే. ఎందుకంటే మళ్ళీ చేస్తాం అక్టోబర్‌లో అప్పుడు జాయిన్ అవ్వండి మీరు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయము అని. ఎందుకంటే మనకి స్ట్రిక్ట్‌గా ఈసారి రూల్ పెట్టుకున్నాం. ఇంతే మందిని తీసుకుందాము అని. ఎందుకంటే మనకు కూడా ఔట్‌డోర్‌లో ఫస్ట్ టైమ్ చేసినాం అమెరికాలో. ఓకే. ఇండియాలో చేసినట్టు. సో, ఆ ప్లేస్‌లో ఆవులు, మేకలు మొత్తం ఉన్న ప్లేస్ వాటరు మనకి సృష్టికి అంటే మనము ఈ 5 ఎలిమెంట్స్‌ని తీసుకునే ప్లేస్ అది. ఫైర్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఓహ్! సో, అందుకని ఆ ప్లేస్‌ను చేసుకుంటే మనకి ఎక్కువ మందయితే ఫస్ట్ టైమ్ గదా! మాకు ఇబ్బందిగా ఉంది. అందుకని 120 పీపుల్ పర్ఫెక్ట్‌గా అయింది మనకి. ఆ 120 పీపుల్‌కి. సో, ఓకే ఇక్కడ అండి. కూడా మనకి మీరు ఆహ్, వస్ వస్తా అని చెప్పి రిజిస్టర్ చేసుకొని రాకుండా ఉండకండి. మీరు కాదు నేను రాను రూ. 1000 డొనేషన్ చేస్తా అంటే డొనేషన్ అని చెప్పి ఇవ్వండి రూ. 1000. డొనేషన్ అని మీరు ఇవ్వండి. రాకున్నా మీరు డబ్బులు పే చేసి మీరు ఇంట్లో చేసుకున్నా మీకవుతది. ఎందుకంటే యూనివర్స్ మనతోనే ఉంది గదా! యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ మళ్ళొక్కటి నాకు. సో, చూసారు గదా ఫ్రెండ్స్. ముచ్చింతల్లో ఈ నెల 27వ తేదీన అద్భుతమైన కార్యక్రమం ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. యజ్ఞము, ధ్యానము అలాగే హరే రామ హరే కృష్ణ నామ జపంతో జన్మను ఆవు ధన్యత పిడకలతో. చేసుకునే ఆవు ముఖ్యంగా ఆవు పిడకలతో ఒక అద్భుతమే జరగబోతోంది. మీరు రూ. 1000 రిజిస్ట్రేషన్ ఫీస్ ఉన్నా లేకున్నా అర్జెంట్‌గా అక్కడికి ఎళ్దాం. ఖచ్చితంగా ఆ యజ్ఞంలో పాల్గొందాం. దాంతో పాటు యాస్ట్రల్ మాస్టర్స్‌తో మనలోని రుగ్మతల్ని శారీరక, మానసిక రుగ్మతల్ని గూడా నయం చేసుకుందాం. సో, ఆ రోజు హనుమ మేడం గూడా వస్తారు గాబట్టి, తనని కలిసి మరిన్ని సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. అంతే గదా అది మేడం? బంపర్. థాంక్ యూ మేడం. నేనుండడం అన్నది ఇంకా అది యూనివర్స్ అసలు నేనొస్తా అనుకోలేదు. మళ్ళీ ఆ! హనుమంతుడు నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడుతున్నాడు. అది ఆయనే ఇప్పుడు ఆయన ఇది ఆయనే తీసుకెళ్ళి కూర్చోబెట్టడమే. లేకపోతే నాకిప్పుడు ప్రయాణం లేదు. రైట్. స్వదేశాగమన సో శుభాకాంక్షలు మీకు. ఓహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. రండి మీకు మేడం. కూడా. థాంక్ యూ. ప్రేక్షకులందరికి కూడా. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ సో, యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.